ముక్కులో ముక్కులో ఉన్న గాలిని పీల్చడమా? ముక్కు మీద ధ్యాస పెట్టడమా? ఆ గాలిని పరిశీలించడమా? వచ్చే గాలి వేడి, వదిలే గాలి వేడిగా ఉందా? పీల్చే గాలి చల్లగాలి ఉందా? వాట్ ఈస్ శ్వాస మీద ధ్యాస? ఈ శ్వాస మీద ధ్యాస అన్నప్పుడు శ్వాస అంటే శరీరం లోపల కూడా చక్రాస్ అని కొన్ని ఉంటాయి. ఆ చక్రాస్ అనే వాటిని ఎనర్జీ సెంటర్స్ అంటారు. శక్తి క్షేత్రాలు అంటారు. మనం ఏవైతే బయట దేవాలయాలు ఇదొక క్షేత్రము అని అంటున్నామో, అటువంటి క్షేత్రాలు మన శరీరం అనేటువంటి దేవాలయంలో ఉంది. ఈ శరీరం వెనక ఉన్నటువంటి ఆ వెన్నుపూస అనేది ధ్వజస్తంభము. ఈ దేవాలయానికి ఉండాల్సినటువంటి ధ్వజస్తంభము. సో ఈ చక్రాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్థూల శరీరం లోపల ఒక సెంటర్స్ లాగా అది ఉంటూ వాటిని ఆ సిస్టమ్స్ అన్నిటినీ కూడా అవి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎనర్జీ సెంటర్స్ అని ఏవైతే శక్తి క్షేత్రాలు అంటున్నామో వాటిని శుభ్రపరుచుకునేటువంటి ప్రక్రియ చాలా మంది చేస్తూ ఉంటారు. ఇది యాక్చువల్గా అయితే మనలాంటి ధ్యానులు మన స్థితి బట్టి మనము ఊర్ధ్వ చక్రాల నుంచి ప్రయాణం చేయాలి. కానీ నిజం మాట్లాడితే ఎవ్వరు కూడా ఆ ఊర్ధ్వంలో పీట వేసుకొని కూర్చోవట్ల, కిందకొచ్చేస్తున్నారు. విశుద్ధము హృదయం వరకు కూడా పర్వాలేదు. నాభికొస్తున్నాం, నాభి నుంచి స్వాదిష్టానానికి వస్తున్నాం, స్వాదిష్టానం నుంచి మూలాధారానికి వచ్చేస్తున్నాం. నిచ్చెన అన్నప్పుడు మొదటి మెట్టు నుంచి దానికి స్ట్రాంగ్ గా ఉంటే ఈ మెట్టు నుంచి ఆ మెట్టు ఎక్కగలం. సో ఇది స్ట్రాంగ్ గా లేకుండా డైరెక్ట్ గా పైకి ఎక్కాలంటే చాలా కష్టపడుతున్నారు. చాలా కష్టపడుతున్నారు. నిజమైన చిత్తశుద్ధి వాళ్ళు కష్టపడుతున్నారు. ఏమీ లేకుండా ఒక భాష నేర్చుకొని మాటలు గారడి చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా అనుభవైకంగా తెలుసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ పత్రిజీ గారు కొన్ని చెప్పున్నారు. దాన్ని మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటి అంటే ఇది చాలా సాధనలలో గురువులందరూ చేసినటువంటి విధానమే. కానీ మీకు మళ్ళీ చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను. అది ఏంటంటే మూలాధారము అంటే బేసిక్ చక్ర. ఈ మూలాధారం ఎక్కడైతే చివర వెన్నుపూస చివర ఉంటుందో ఇది మన యొక్క ఈ స్థూల శరీరాన్ని నిలబెట్టేందుకు అది దోహదపడుతుంది. స్కెలిటల్ సిస్టమ్ అస్థి పంజరాన్ని నిలబెట్టేందుకు. తర్వాత నర్వస్ సిస్టమ్ ని కూడా కొంత భాగం అది హెల్ప్ చేస్తుంది. ఇది ఆ శక్తి క్షేత్రం, ఏది మూలాధారం అనేది. ఈ నేను ఎవరు, ఇది రమణ మహర్షి గారు అన్నటువంటి వాక్యం. నేను ఎవరు, ఈ నేను ఎవరు, మూలాధారంగా ఉన్న నేనా, అక్కడి నుంచి పైకి వెళ్ళినప్పుడు స్వాదిష్టానంలో ఉన్నటువంటి నేనా, మణిపూరకంలోకి వెళ్ళినప్పుడు మణిపూరకంగా ఉన్న నేనా, అనాహత చక్రానికి వెళ్తే అనాహత చక్రంలో ఉన్నటువంటి నేనా, విశుద్ధానికి వెళ్ళినప్పుడు విశుద్ధంలో ఉన్నటువంటి నేనా, నేను ఎవరు. ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ లోకి వస్తే మూలాధారం చక్రం ఏదైతే బేసిక్ చక్ర ఉంటుందో అక్కడ నేను అంటే అర్థం ఏంటి అంటే ఒక రూపము. కేవలం నువ్వు అద్దంలో చూసుకుంటే నీ యొక్క శరీరం ఏదైతే కనబడుతుందో అది మూలాధారం అనేటువంటి నేను. అహం దేహాస్మి, ఈ స్థూలంలో ఉండడం అన్నమాట. ఇది మూలాధారం అనేటువంటి నేను. అహం దేహాస్మి. ఇప్పుడు ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస అన్నప్పుడు ఆ మూలాధారం మీద ఒక్కసారి ధ్యాస పెడుతూ శ్వాసని పీల్చి మెల్లగా వదలండి. కేవలం మూలాధారం మీద ఒకసారి శ్వాస 3 సార్లు చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. శ్వాసను తీసుకోండి, మెల్లగా వదలండి. మీ ధ్యాస మూలాధారం మీద ఉంచండి.
ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. మూలాధారం మీద ధ్యాస ఉంచి శ్వాసను పీల్చి వదిలినప్పుడు ఆ మూలాధార చక్రం అనేది రెస్పాండ్ అవుతుంది. దాని శైలిలో అది ఒక అలల తరంగాలు. మీరు సున్నితంగా దాని మీద ధ్యాస ఉంచగలిగితే అది అదొక తరంగాల్లాగా రొటేట్ అవుతూ ఉంటుంది ఇలా కమలంలాగా. సో, మూలాధారము అనేది కేవలం అద్దం మీద మీరు నిలబడి చూసుకునేటువంటి స్థూల శరీరం మాత్రమే. ఇక్కడి నుంచి పైకి వెళ్ళినప్పుడు స్వాదిష్టానము. ఈ స్వాదిష్టాన చక్రాన్ని సెక్స్ చక్ర అంటారు. సేక్రల్ చక్ర అంటే పరమ పవిత్రమైన చక్ర. ఎందుకు? ఇది రీప్రొడక్టివ్ సిస్టానికి కన్సర్న్. అంటే ఉత్పత్తి, బిడ్డలు పుట్టడానికి ఉత్పత్తికి కారణమైనటువంటి చక్ర అది. ఆ చక్ర సెక్స్ చక్ర, సేక్రల్ చక్ర, స్వాదిష్టాన చక్ర. అక్కడ ఏమి జరుగుతుంది? మనము ఈ యొక్క ఫ్యామిలీ జెనెటికల్ గా మనము ఉత్పత్తి ఒక అండపిండ బ్రహ్మాండం నుంచి వచ్చినటువంటి ఒక శిశువుని అలా మాయలో మళ్ళీ తీసుకొచ్చి వదులుతుంది. అయితే భావనలోకి వెళితే ఈ నేను ఎవరు అంటే, ఈ నేను ఒక తల్లిని, ఈ నేను ఒక తండ్రిని, ఈ నేను ఒక చెల్లెల్ని, ఈ నేను ఒక భార్యని, ఈ నేను ఒక భర్తని. చూసారా? భావనలోకి వెళ్ళినప్పుడు ఆ ఒక్క స్వాదిష్టాన చక్రము ఒక్కసారి కళ్ళు మూసుకొని స్వాదిష్టాన చక్రం మీద మీరు ధ్యాస ఉంచి శ్వాసని మెల్లగా పీల్చి వదలండి. అలా రెండవసారి, మూడవసారి. అంటే ఈ స్వాదిష్టాన చక్రం అనేది నేను ఎవరు? నేను పలానవాడు తల్లిని, పలానవాడు బిడ్డని, పలానవాడు కొడుకుని, పలానవాడు కూతురిని అంటే అహం బంధువు. ఇందాక ఏం చెప్పాము? అహం దేహాస్మి అన్నాం. దేహంతో నిన్ను గుర్తించడం. ఈ సుకన్యాని దేహంతో గుర్తించడం. అది అహం దేహాస్మి అంటే మన భావన, మన ఆలోచన ఎక్కడుంది చూసారా? మూలాధారంలో ఉంది. కానీ మనం ఏమంటున్నాము? నేను ధ్యానంలో కూర్చున్నా, కళ్ళు మూసుకున్నా పైకెళ్తున్నాను అంటున్నాం. ఇది చాలా టఫ్‌గా ఉంటుంది వినేందుకు కూడా. ఇది సాధన చేసిన వాళ్ళు చేస్తే ఇంక నుంచి కూడా నెక్స్ట్ పౌర్ణమికి మీరు బెటర్ అవుతారని నా ఉద్దేశం ఇది. ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకోవాలి. సో, ఈ స్వాదిష్టానము అహం బంధువు. నేను పలానవాడి తల్లిని, పలానవాడి భార్యని, పలానవాడి బిడ్డని. ఈ బంధువు. ఈ నేను అనేది అది. అక్కడి నుంచి మణిపూరకంకొస్తాం. ఏ హోమాలైతే బయట చేస్తున్నారో వాళ్ళన్నా ఒక 40 రోజులు అలసిపోయో ఆపేయడము, చిన్నజీయర్ స్వామి ఆపేయడము చేస్తున్నారేమో గాని, ఇది అగ్ని. ఈ జఠరాగ్నిని హవిస్సులు వేస్తూనే ఉన్నాం. స్మారకం, అపస్మారక స్థితిలో వేస్తున్నాం. అపస్మారక స్థితి. ఎందుకు తింటున్నాం? ఏం తింటున్నాం? ఎవరు వండితే తింటున్నాం? వండినటువంటి పదార్థం ఎక్కడి నుంచి ఏ రైతు పండిస్తే వస్తోంది? అది ఏ భూమి నుంచి వ్యవసాయం జరిగి ఆ భూదేవి ఎలా ఇస్తోంది? ఒక్క కృతజ్ఞత, ఒక్క చిన్న మనసులో నమస్కారం కూడా చేయకండి. ఒక చిన్న మనసులో ఒక భావన, కృతజ్ఞత భావన కలగాలి. ఎప్పుడు? ఈ మణిపూరకం చక్ర దగ్గరకు వచ్చినప్పుడు. ఈ మణిపూరక చక్రం ఏమని చెప్తుంది? ఎప్పుడైతే నువ్వు తినడం స్టార్ట్ చేస్తావో, ఎలాగైతే పత్రిజీ గారు మాంసాహారం వద్దు, మాంసాహారము వద్దు అంటే శాకాహారం తీసుకున్నా కూడా ఇది కారంగా తీసుకున్నా, ఎక్కడైనా ఏదన్నా ఎవరో దుఃఖంతో చేసినటువంటి తిన్నా ఆ తాలూకు భావనలు, ఆలోచనలు మన యొక్క మణిపూరక చక్రంలో వచ్చి స్టోర్ అయిపోతుంది. సో, ఈ మణిపూరక చక్రం ఏం చేసేస్తుంది? ఒక ఒక పుల్లగూరలాగా కలిపేసి నేను పండితుణ్ణి,
నేను పామరుణ్ణి అని ఒక రకమైనటువంటి అహంకారం, గర్వాన్ని ఏర్పరిచేస్తుంది. ఎలా వస్తోంది? ఆహారం వల్ల వస్తుంది. అలా అని నేను నిరాహారంగా ఉండాలని నేను అనట్లేదు. కానీ ఒక 3 పొద్దులు తినండి. ఘన ఆహారము మితంగా తినండి. బయటకు వెళ్లి తిన్నా తప్పు లేదు. కానీ అది మితంగా, స్పృహతో తినాలి. అప్పుడు అహం పండితః అనేటువంటి ఆ గర్వము, ఆ అహంకారం పోతుంది. అందువల్ల కృతజ్ఞత ఎందుకు చెప్పాలి అంటే, ఈ మణిపూరక చక్రం ఏదైతే ఉందో, ఆ క్షేత్రాన్ని శుభ్రపరుస్తున్నారు మీరు. ఎలా? అది రిసీవ్ చేసుకుంటుంది. ఓహో! వీళ్ళు కృతజ్ఞత చెప్తున్నారు కాబట్టి, ఈ ఆత్మ ఏదైతే ఉందో అది గుర్తుపట్టేస్తుంది. ఒక్కోసారి మన మనస్సు మాయలో ఉన్నా చక్రాకు తెలుసు. నువ్వు ఆత్మస్వరూపుడివి. ఏదో ఒక రోజు ఈ శరీరం డప్పని పడిపోతే తీసుకెళ్ళి విషంలోనే కలిపేస్తున్నాము అనేటువంటి విషయము ఆ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఆ ఒక తరంగాలకి తెలుసు. దాన్ని మెమొరీ బేస్డ్ అంటారు. సో, అవి ఏం చేస్తుంది? ఎప్పుడైతే మీ యొక్క భావనతో మీరు తినడం స్టార్ట్ చేస్తారో, ఆ మణిపూరక చక్రం అనేది వీడు కృతజ్ఞతతో చేస్తున్నాడు కాబట్టి, వీడికి సరే కోపం ఎక్కువుందేమో, ఇంకా తగ్గిద్దాం. రజోగుణం తగ్గిద్దాం. తమో గుణము బద్ధకం ఉందేమో, లేసి కూర్చొని ధ్యానం చేయలేడు, వేళకి తినలేడు, వేళకి స్నానానికెళ్ళడు, ఒకరికి బాధ్యతగా ఉండడు. ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అది గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం తినే ఆహారం కృతజ్ఞతతో మనం తీసుకుంటామో, ఆ మణిపూరక చక్రం ఏం చేస్తుంది? అహం పండితః, నేనొక పామరుడిని, నేనొక బద్ధకస్తుడిని, నేనది అని మనం వెంటనే ఎవరన్నా మనల్ని ఒక మాట అంటే దానికి అగెన్స్ట్‌గా వెంటనే ఒక మాట అనేస్తుంటాం. ఒక క్షణం గూడా ఆలోచించం. ఆ! నువ్వు కరెక్టా? నేను కరెక్ట్. నువ్వు కరెక్టా? ఈ మాటలు ఎక్కడి నుంచొస్తుందంటే నాభిలో నుంచొస్తుంది. నాలుకలో నుంచి కాదు. నాభిలో నుంచొస్తుంది. నాభి దేనికి మూలం? తిరిగి ఆహారం మీద ఆధారం. అటువంటి దాన్ని ఆ తరంగాలు శుభ్రపరుచుకుంటుంది. ఎప్పుడు? మీ భావన కృతజ్ఞతాపూర్వకంగా ఆ ఆహారం తీసుకున్నప్పుడు అహం పండితః అని అనిపిచ్చినా, అది ఇంకొక రకంగా పోయి గర్వం చేరడమో, కోపం చేరడమో చేయనీయకుండా ఆ క్షేత్ర స్థాయిలో ఆ తరంగాలు, ఆ మహాతల్లి మీరంటున్నారే లలిత అంటున్నారు, జగజ్జనని అంటున్నారు, కనకదుర్గ అంటున్నారు. ఏ పేర్లన్నా పెట్టుకోండి. ఆ మహాశక్తి అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్దిష్టమైన డ్యూటీ ఇచ్చేసింది ఆ తల్లి. నాయనా మిమ్మల్ని ఈ విధంగా పంచభూతాల్ని కృతజ్ఞతతో ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వాళ్ళకి మంచి తరంగాలివ్వు అని వాటిని ప్రోగ్రామింగ్ చేసి ఆ జగన్మాత పెట్టేసింది. సో, మణిపూరకం అహం పండితః అనేటువంటిది కానీ, నేను శుద్ధ మొద్దుని అనేటువంటి భావన కానీ లేకుండా చేసుకోవాలి. అక్కడ అది ఏర్పడుతుంది. దానికి ఎంత జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడతావు? తినే ఆహారము కృతజ్ఞతాభావంతోనే తినాలి. కృతజ్ఞత వంట చేసిన వాళ్ళకి, పంట చేసిన వారికి, పంట అందించిన భూమాతకి. ఈ ముగ్గురికి మీరు లోపల ఒక భావన కలిగి గాని, ఆహారం మీరు తీసుకోగలిగితే, దీనికి నేను ఆశ్రమానికి వెళ్ళిన ప్రతిసారి నా దగ్గర ఈ ధ్యానంలో కూర్చున్న వాళ్ళ యొక్క హృదయ స్పందన నాకు తెలీదేమో కానీ, అక్కడ ఉన్న ఒక కొబ్బరి చెట్టు మాత్రం స్పందించి ప్రతిసారి ఒక కొబ్బరికాయ వేస్తుంది. మీరు వెళ్లి అడగండి. వాళ్ళు ఆశ్చర్యపోతారు. అక్కడున్న వాచ్‌మెన్ వాళ్ళు. "అమ్మ నీకోసం వేసిందమ్మ." అది స్పందన. మనము క్లాసులో 2 సంవత్సరాలు ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం, ఎంత స్పందన జరుగుతోందో కానీ, ఆ చుట్టూ ఉన్న వృక్షాలు స్పందించడం చూస్తే ఎంత ఆనందం కలుగుతుందంటే, ఆహా! వీటికా మనం చెప్తున్నాము. ఇవి గూడా ఇలా తీసుకుంటోంది. అచేతనంగా ఉంది. దృశ్యాదృశ్య చరాచర వ్యక్తావ్యక్త. మాటలే అవసరం లేదు. ఆ స్పందన తెలుస్తుంది. అది ధ్యానంలో తెలుస్తుంది. సో, ఇక్కడ నుంచి ఈ మణిపూరకం నుంచి పైకొచ్చినప్పుడు అనాహత చక్రము, హృదయ చక్రము, ఆకాశ తత్వము. ఇక్కడ ఏమవుతుంది? నేను ఎవరు అనేటువంటి
ఆలోచన స్టార్ట్ అవుతుంది. కింద వరకు ఏం జరిగింది? నేను దేహంతో కూడిన సుకన్యని. ఆ పైన నేను తల్లిని. ఆ పైన నేను ధ్యానినో ఏదో ఒకటి, లేదా నేను సుంఠనో ఏదో ఒకటి నా వ్యక్తిత్వం బట్టి ఆ 3 చక్రాలు అక్కడ నిన్నలా రిప్రజెంట్ చేస్తుంది. బుద్ధికి పంపిస్తుంది సిగ్నల్స్. ఇక్కడికొచ్చేసరికి హృదయ చక్ర దగ్గరకొచ్చేసరికి ఇదేది కాదే! నేను ఎవరు? ఘంటసాల భగవద్గీత ఒక శవం పక్కన పెడితే వైరాగ్యం వస్తుంది చూసారా? ఆ వైరాగ్యం కూడా 3 రకాల వైరాగ్యాలుంటాయమ్మా. ఒక బిడ్డని కనినప్పుడు ఒక తల్లికి, తండ్రికి ఒక వైరాగ్యం కలుగుతుంది. దాన్ని పురిటి వైరాగ్యము అంటారు. ఒక శవం చూసినప్పుడు శ్మశాన వైరాగ్యం కలుగుతుంది. కానీ ఒక గురువులను పట్టుకుంటే జ్ఞాన వైరాగ్యం వస్తుంది. ఇది ఇక్కడ ఏర్పడుతుంది. అనాహత చక్రంలో, హృదయ చక్రంలో ఆ చింతన స్టార్ట్ అవుతుంది. నేను ఎవరు? నేను సుకన్యని కాను. నేను తల్లిని కాను. నేను పలానా చదువుకున్నదాన్ని కాదు. నేను పలానా విజయవాడలో ఉన్నదాన్ని కాదు. నేను పలానా ఆశ్రమం కాదు. నేను ఎవరు? ఎవరు? ఆ చింతన హృదయ చక్రంలో స్టార్ట్ అవుతుంది. అందుకే ఆ కింద 3 చక్రాలు కాకుండా హృదయ చక్రం నుంచి స్పందన తెలుసుకోగలగాలి. ఇక్కడి నుంచి నువ్వు మొదలైతే అసలు రహస్యం ఇక్కడ విశుద్ధానికి వచ్చేస్తుంది. విశుద్ధానికి వస్తే కూడా అహం బ్రహ్మాస్మి అని బుద్ధి చెప్తుంది. స్ఫురణలోకి తెప్పిస్తుంది. ఒరే పిచ్చోడా! నువ్వు శరీరం కాదురా బూడిదైపోతావు. ఏ చైతన్యమైతే నీలో ఉందో ఆ చైతన్యము నువ్వే అని స్ఫురణకి తెప్పిస్తుంది. అనుభవానికి తెప్పించదు. స్ఫురణకి. మతి. ఈ మతి గతి ఏం చెప్తుంది? నువ్వు ఏమీ కాదు. కిందవన్నీ అబద్ధమే. కిందవన్నీ కాలిపోయేవే. ఇక్కడి నుంచి నీ చైతన్యం ఉందిరా లోపల వెలుగు. దాన్ని పట్టుకో అని ఇది గుర్తు చేస్తుంది ఈ యొక్క విశుద్ధ చక్ర. ఈ తరంగాలు ప్రతినిత్యం దాని డ్యూటీ అది. ఈ డ్యూటీని మనం విస్మరించి ఏమేమో మింగుతున్నాం. ఇది మింగ, అది మింగ, మాటలు రాను స్వరపేటికని పిచ్చి పిచ్చిగా వాడేసి మౌనం అనేదే లేకుండా ఎంత శరీరాన్ని మనము దుర్గతి పట్టిస్తున్నాము. ఇది మీరు ఆలోచించాలి. ఇక్కడ అయిపోయిన తర్వాత అసలు ముఖద్వారము ఈ యొక్క ఆజ్ఞాచక్ర త్రినేత్ర ఇది అన్నిటికీ మూలము. ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే అహం బ్రహ్మాస్మి అని తెలుస్తుంది. ఇక్కడే తెలుసుంటుంది. కానీ ఇక్కడ ఏం తెలుస్తుందంటే అరెరే! ఇది గురువు ద్వారా పట్టుకునే వ్యవహారము. ఇది మన మతి ద్వారా వెళ్ళేది. ఎంతో సంస్కారం ఉన్న వృద్ధాత్మ అయితే, పరిపూర్ణాత్మ అయితే దానికి అర్థమైపోతుంది. అసలు కిందకి గూడా ఎళ్ళదు. కింద నుంచి మనం వస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు అందరికీ తెలియాలి కాబట్టి, అన్ని ఆత్మల్ని మనం ఇక్కడ కవర్ చేయాలి కాబట్టి, కొన్ని సంస్కారాలతో వచ్చినటువంటి దివ్యాత్మలు, పూర్ణాత్మలు వాళ్ళు స్టార్టింగే ఆజ్ఞాచక్రతో స్టార్ట్ అయ్యి సహస్రారకంకి వెళ్ళే ప్రయాణం చేసేసి మహా చైతన్యంలోకి కలిసిపోవాలి. సరే ఇంత కష్టపడి కింద నుంచి పైకొచ్చిన తర్వాత ఆజ్ఞాచక్రాలు లేదు. ఇది వర్కౌట్ అయ్యేట్టుగా లేదు. ఎట్లయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం విఐపి టికెట్టు, వాణి ట్రస్ట్‌లో ఉండేటువంటి టికెట్ కొనాల్సిందే అని అనుకున్న క్షణంలో గురువులు జ్ఞప్తికి తెప్పిస్తారు. "ఒరేయ్ పిచ్చోడా! మేము వాణి ట్రస్ట్ ఉందిరా 10,000 కడితే నువ్వు ముఖద్వారం తెరుచుకొని లోపలికి పోతావు" అని జ్ఞప్తికి తెప్పిచ్చేది గురువు. గురువు నీకు కనబడ్డు. ఆ మతిలో సంచరిస్తూ ఉంటుంది ఆ గురుతత్వం. ఎప్పుడు మనం ఆ గురువు మీద నమ్మకం పెట్టాలి, విశ్వాసం పెట్టాలి. ఏదో చిన్న జీయర్స్వామి కర్ర పట్టుకొని పోతున్నాడు, ఈయనెవడో కర్ర పట్టుకొని వాళ్ళు కర్రలు పట్టుకోలే. ఈ శక్తి ఏదైతే జగన్మాత ఆమెకి విసుగొచ్చేస్తోంది కలియుగంలో. మీకు తెలియట్లే. చాలా అసహనంగానే ఉందామె. వాడు టెంకాయ కొడితే, వాడు 2 కొడితే నేను 3 కొడుతున్నానంటున్నారు. అక్కడ కూడా మాయ ఏర్పడిపోయింది. జగన్మాత మహాతల్లి.
ఆమెని శాంతపరుస్తున్నారు ఈ పీఠాధిపతులంతా. లేదు తల్లి, నువ్వు విశ్వరూపం చూపించొద్దు, అమాయకులు అని వాళ్ళు శాంతపరిస్తే, గురువులు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఎలా 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 వీడికి ఏం లెక్కుంది, వీని కర్మ ఏంటి, ఎన్ని రకాల కర్మలున్నాయి, సంచిత కర్మన, ప్రారబ్ధ కర్మన, ఈ రెండే చూస్తారు. ఎందుకంటే ఆగామికి రానీకుండా చేస్తారు గురువులు. ఇంకా నువ్వు కర్మ తీసుకోకుండా నీకు ఒక ఎలాగా ఈరోజు నేను ఈ తప్పు చేశాను, నేను ఎలా దీన్ని పోగొట్టుకోవాలి అనే భావన, ఆలోచన వచ్చిన వెంటనే ఒక గురువు వచ్చి నీ మతిలో కూర్చుంటాడు. అరే పిచ్చివాడా, నీకు ఇట్లా అనిపించిందా, సరే దీంతో తీసేయి అంటే లెక్కలు ఎక్కడికక్కడ అడిగేస్తాడు గురువు. అక్కడ నుంచి ఆజ్ఞా చక్రం మీద ఇప్పుడు మీరు ఒక్కసారి శ్వాస మీద ధ్యాస అంటే కళ్ళు మూసుకొని ఆ ఆజ్ఞా చక్ర మీద ధ్యాస ఉంచి ఒక్కసారి శ్వాసని మెల్లగా పీల్చి స్లోగా వదలండి. మళ్ళీ రెండోసారి, మూడవసారి. ఇప్పుడు మీరు ఆ ఒక తరంగాలు కదలడం మీరు గమనిస్తారు. యూ కెన్ అబ్జర్వ్ దట్. ఆజ్ఞా చక్ర మీద ధ్యాస ఉంచి శ్వాసను పీల్చి వదలాలి. ఇక్కడతో మన ఒక జాబు ఇంత మించి గురువులు వచ్చి చెయ్యి అందుకొని ఇంకా వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. నీ ప్రయాణం, నువ్వు ఎందుకు భూమి మీదకి వచ్చావో, ఏ తల్లి గర్భం నుంచి మాయ నుంచి విడబడి వచ్చావో, అది అన్నీ కూడా మనం స్ఫురణలోకి మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టి ఇంత గురువులు జ్ఞానాన్ని మనకు ఇచ్చి ఈ పౌర్ణమి పర్వదినాన ఇంత సత్సాంగత్యము, ఈ క్షణము, ఈ గడియ అంతా గురువులకి గురు అర్పణం. ఎందుకంటే వాళ్ళు ఇలా తీసుకొచ్చారంటే మనందరం కూడా దివ్యాత్మలతోనే సమానము. సో ఎప్పుడైనా సరే నేను ఎవరు అని ఎవరన్నా మీరెవరండి అన్నప్పుడు, నేను అహం బ్రహ్మాస్మి అంటే వాళ్ళు తీసుకోలేరు లౌకిక ప్రపంచంలో. నీలో భావన మాత్రం అహం బ్రహ్మాస్మిగా ఉండాలి. బయట వ్యావహారికంగా నువ్వు ఏమన్నా మాట్లాడు, ప్రదర్శించాలి. ప్రదర్శన మాత్రమే జరగాలి, లోపలికి పోకూడదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆజ్ఞా చక్ర దగ్గర ఏం జరుగుతుంది అంటే ఇక్కడ విశుద్ధం నుంచి అహం బ్రహ్మాస్మి స్ఫురణకు వస్తుంది. ఆజ్ఞా చక్ర దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే సాధన, గురువు అనేటువంటి వాడు జ్ఞప్తికి వచ్చేస్తాడు, మతిలోకి వచ్చేస్తాడు. వచ్చేసి నేను బ్రహ్మని, అహం బ్రహ్మాస్మి అనే అనుభవానికి తీసుకొస్తూ తత్వమసి, తత్వమసి అంటే వీడు కూడా బ్రహ్మే, ఎదుటివాడు కూడా బ్రహ్మ పదార్థమే, ఆ బ్రహ్మ చైతన్యము ఆ దేహంలో ఉంది అని జ్ఞప్తికి వస్తుంది. తత్వమసి, అహం బ్రహ్మాస్మి విశుద్ధంలోకి వస్తే తత్వమసి అనేది సాధన పట్టి ఆజ్ఞాచక్రాలో తెలుస్తుంది. ఎప్పుడైతే ఆజ్ఞాచక్ర నుంచి నీ ప్రయాణము సహస్రారకానికి చేరుకుంటుందో అక్కడ సహస్రదళ పద్మంలో సాక్షాత్తు గురువులు వచ్చి కూర్చొని ఉంటారు. ఎంతటి గురువులంటే దేహముతో పనిలేని కాంతి దేహముతో ఆ సహస్రదళ పద్మంలో వాళ్ళు వచ్చి అలా కూర్చొని ఉంటారు, కాచుకోని ఉంటారు. ఈ ప్రయాణం ఎలా ఎలా వస్తుంది కాంతి, ఈ దివ్య ప్రకాశం ఈ ఆజ్ఞా చక్రం నుంచి ఈ సహస్రదళ పద్మం వైపుకి రావడం వాళ్ళు గమనిస్తారు. గమనించి అక్కడ మీ స్ఫురణలోకి తీసుకొస్తారు. థ్రెడ్ మళ్ళీ తెగదండి, అలానే ఉంటుంది అది. ఆ గోల్డెన్ థ్రెడ్, సిల్వర్ థ్రెడ్ అంతా కూడా ఆ కనెక్టివిటీ గురువులతో ఉంటుంది సహస్రారకం పైన.
అక్కడ అయమాత్మ బ్రహ్మ, ఈ సర్వము బ్రహ్మమే. తుదకి నువ్వు వేసుకునేటువంటి చొప్పులు కూడా బ్రహ్మమే. ఒక ఆకు బ్రహ్మము, ఒక సముద్రం బ్రహ్మము, ఒక పక్షి బ్రహ్మము, ఒక చేప బ్రహ్మము, ఒక చీమ బ్రహ్మము, ఒక రాయి బ్రహ్మము. అచేతనంగా అహల్య రాయి అవ్వలేదు. మనకు అర్థమయ్యేందుకు పురాణాలు అలా రాశారు. గౌతమ ముని, ఆయనకు తెలీదా తన భార్య పతివ్రత అని? తెలుసు. మాయ కప్పబడింది అక్కడ. వాడు దేవేంద్రుడు వస్తాడు. మోహము కలిగి దేవేంద్రుడు ఆ మోహాన్ని కల్పిస్తాడు. అక్కడ దేవేంద్రుడికి కూడా మోహం కాదది. వాళ్ళిద్దరి యొక్క ఆ విధి రాతని అనుభవింప చెయ్యాలి. అది దేవేంద్రుడు మోహాన్ని ప్రదర్శింప చేసేందుకు వస్తాడే కానీ ఆయన మోహించి కాదక్కడ వస్తాడు. వచ్చిన తర్వాత ఈయన స్నానానికి వెళ్ళి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు, ఇలా ఎలా నువ్వు ఆ అహల్య, ఇలా ఎలా నువ్వు ఆలోచించగలిగావు అంటే, ఒరే తెలివి మాలిన ముని అంటుంది. ఒరే తెలివి తక్కువ వాడా అంటుంది. ఈమె ఎందుకు ఆ మాట అంటూ నిశ్చేష్టురాలవుతుంది. ఎందుకు నిశ్చేష్టురాలవుతుంది? అరే ఇన్ని ఏండ్లుగా సంసారం చేసిన భర్తకి నా ఆలోచన తెలియకపోయిందా అని ఆమె ఒక రాయిలాగా అయిపోతుంది మహాతల్లి. ఆ మనోపుష్పము రాతిలాగా అయిపోతుంది. ఈయన్ని ఎప్పుడైతే అయిపోతూ ఒరే తెలివి మాలినమని ముని అంటుంది. నిజంగానే దిక్కులకి పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటాడు ఈ గౌతమ ముని. ఇప్పుడు ఆ మహావిశ్వం చెప్తుంది, గురువులు చెప్తారు, త్రేతాయుగంలో రాముడు వస్తాడు. ఆయన వచ్చి ఆయన చైతన్యం తగలడంతోనే ఈ మనోపుష్పం వికసిస్తుంది అని. ఆ విధంగా అచేతనంగా ఉన్నటువంటి అహల్య రామ పాద స్పర్శ తగిలేసరికి ఆ కాన్షియస్ లెవెల్స్ పెంచుకొని ఆమె మనోపుష్పం వికసిస్తుంది. అప్పుడు గౌతమ ముని ఎక్కడో తిరుక్కుంటూ ఉండేవాడికి మతి వచ్చేసి, అరే నేను ఎక్కడున్నాను, నా భార్య ఎక్కడ అని వెతుక్కుంటూ వచ్చి ఇద్దరు రాముడి యొక్క కాలికి నమస్కారం చేస్తారు. ఇది పురాణాల్లో రాసినటువంటి కథ. కానీ ధ్యానులు ఎలా ఆలోచించాలి అంటే, ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే చైతన్యం ఉందో అది మన ప్రజెన్స్ లో కూడా వాళ్ళకి కలుగుతుంది. అది అంతటి స్థితప్రజ్ఞత, రాముడంతటి స్థితప్రజ్ఞత మనకి కలగాలి. అది దేని వల్ల కలుగుతుంది? ధ్యానం వల్లనే కలుగుతుంది. రాముడు కానీ కృష్ణుడు కానీ మనలాగే ఒక పాంచభౌతిక దేహంతోనే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ బ్రహ్మ చైతన్యం ఏదైతే ఉందో ఆ పదార్థము, అది వాళ్ళు ఎక్కడుంటే అక్కడ కొన్ని యోజనాల దూరంలో అది స్ప్రెడ్ అవ్వగలుగుతుంది. ఆ కాంతి, ఆ ప్రకాశం. అంతటి స్థితి మనకు కూడా కలుగుతుందని మనల్ని ఎవరు చెప్తున్నారు? గురువులు చెప్తున్నారు. నీవు కూడా రాముడివే, నీలో ఉన్న ఆత్మారాముడే. ఇవన్నీ గురువులు మనకి జ్ఞానముతో, ఈ మతిలో జ్ఞానముతో మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టే ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? కోరికలతో కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి చేస్తున్నావు. నీ ధ్యాస ఎక్కడుంది? ముక్కు మీద ఉందా? శ్వాస మీద ఉందా? గాలి మీద ఉందా? నీ ప్రయాణం ఎక్కడ? ఇక్కడ. నీ ధ్యాస ఇక్కడే ఉండాలి. ఇక్కడ గురువుల మీద ధ్యాస ఉండాలి. ఈ రెండుకు మించి ఆ శ్వాసని ఇంకెక్కడికి తీసుకెళ్ళకూడదు. ఇది మీరు చేయాల్సినటువంటి మెడిటేషన్. నెక్స్ట్, ఆత్మలు. మనమందరము ఆత్మస్వరూపాలు. మనమందరం ఆత్మస్వరూపాలు. కానీ ఏం చేస్తున్నాము? మన ఒక 4 గోడల మధ్యలో మన బాధ్యత సంపాదించుకోవడం, తినడం, బిడ్డలకు పెట్టడం, చదువు చెప్పించడం. ఇది ఒక మామూలు ఆత్మ చేసేటువంటి పని. మామూలు
ఆత్మ చేసేటువంటి స్వార్థంగా చేసేటువంటి పని. ఆత్మే, మనం అందరం ఆత్మస్వరూపులమే. కానీ చేసే పని, జీవించే విధానము, అసలు మనం జీవించట్లే, బ్రతుకుతున్నాం. జీవించడం అంటే ఆత్మస్వరూపం నేను అనే ధ్యాసతో ధ్యానించడం. అది కళ్ళు తెరుచుకొని కానీ మనం బ్రతుకుతున్నాం. ఎలా బ్రతుకుతున్నాం? ఒక ఆవు బ్రతుకుతోంది. ఒక కుక్క పిల్ల బ్రతుకుతోంది. మనము బ్రతుకుతున్నాం. అది ఒక మామూలు ఆత్మ చేసేటువంటి పని. ఒక మూర్ఖమైనటువంటి ఆత్మ ఉందనుకో, ఆ ఆత్మ ఇంకా ఏం చేస్తుంది? పక్కన వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు నన్ను అలా అన్నారు అని ఆ చెత్తంతా కూడా తీసుకొని అది మూర్ఖాత్మ అంటారు. అంటే తాగడము, ఎట్లా పడితే అట్లా జూదం ఆడడము, ఎవరిని ఎంత పడితే అంత మాట్లాడేయడము, ఎంతటి పాపం అండి అది. విశ్వం వింటూ ఉంటుంది కదా, మన నోటిలో వచ్చే ప్రతి మాట, ప్రతి శబ్దము విశ్వం తీసేసుకుంటుంది. ఒక స్పాంజిలో నీళ్ళని కదా ఎట్లా లాగేస్తుందో ఈ శబ్దం అంతా కూడా అలా తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి మూర్ఖాత్మలాగా ఉండకూడదు. దుష్టాత్మ ఎలా? పరనింద చేయడం. అదే నలుగురికి ఉపయోగపడాలి అని అనుకున్నాం అనుకోండి, మతికి చెప్పామనుకోండి, ఒక రోజులో ఈ రోజు నేను ఏం చేశాను, ఈ దేహానికి చేశానా, బంధువుకు చేశానా, దేనికి చేశాను అనే ఆలోచన వచ్చి ఒక సేవ. ఇప్పుడు మదన మేడం వెళ్ళి ఒక పక్క తల్లి బెడ్ మీద ఉంటే, ఒక పక్క అల్లుడికి యాక్సిడెంట్ అయింటే ఆమె వెళ్ళి ర్యాలీ చేసి వచ్చారు. ఎందుకు? గురువు మీద ఉన్నటువంటి నిబద్ధత, ధ్యానం మీద ఉన్నటువంటి విచక్షణ. అట్లా సేవ చేయడము అనేది ఒక మహాత్ముల యొక్క లక్షణం. ఆత్మ మహాత్మగా ఉంటుంది. అప్పుడు ఆ ఆత్మని మహాత్మ అంటారు. ఎందుకు? పుట్టిన నేలకి సేవ చేయడం, గురు శబ్దానికి, గురు వాక్కుకి విలువ ఇవ్వడం, 10 మందికి ఏదో వాళ్ళకి తోచిన సేవ. సేవ అంటే డబ్బుతోనే కాదు, నో చేయొచ్చు సేవలు. అటువంటి సేవలు చేయడాన్ని మహాత్ములు అంటారు. ఇవి కాకుండా తనే సృష్టికర్త, బయట ఉండే ప్రపంచమంతా తన లోపలే ఉంది. ఈ సమస్త జగత్తు, ఈ సృష్టి అంతా కూడా ఒక జిరాక్స్ లాగా ఈ దేహం లోపల ఉంది. ఈ లోపలే 12 పీఠాలున్నాయి, ఈ లోపలే పంచారామాలున్నాయి, ఈ లోపలే అన్ని ఆత్మలింగంతో సహా అగ్నిలింగము, తిరువణ్ణామలై, ఏ లింగం మీరు అడుగుతున్నారో శ్రీశైలంతో సహా మీరు లోపల దర్శనం చేసుకోవడానికి జగత్ రెడీగా ఉంది. మనమే ప్రయాణం చేయట్లేదు. ఇది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏం తిలక్? అంతే కదా? సో తిలక్, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది ఇంతవరకు ఇటువంటి యొక్క చక్రాస్ ఉంటాయి. మన భావన నేను ఎవరు అని రమణ మహర్షి అన్నదానికి ఈ భావన ఏంటి, ఏ చక్రాల్లో ఏ బంధాలు ఉన్నాయి, దేన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, శ్వాసతోనే చేసుకోవచ్చు. దాని మీద ధ్యాస పెట్టి శ్వాసతో చేయండి. అది అది ఇక్కడికి వచ్చేసరికి మొత్తం డిజాల్వ్ అయిపోతుంది, కరిగిపోతుంది, దానిలో లీనమైపోతుంది. అక్కడి నుంచి ఈ స్ఫురణ కనిపిస్తూ ఉంటుంది. ఓహో, ఈ దారి ఇలా వెళ్తుందా, ఈ బైపాస్ ఎక్కితే ఇలా వెళ్ళగలుగుతామా అని ఇక్కడ కనబడుతూ ఉంటుంది దారి. అప్పుడు ఇక్కడికి వెళ్ళి పీఠం వేసుకొని, అష్టాంగంలో ఆసనం అన్నారు. ఆసనం అంటే బయట పీట వేసుకొని కూర్చోమని కాదు, ఇక్కడ కూర్చోండి ఆసనం వేసుకొని. మీ యొక్క సమస్త దృష్టి భావన మొత్తం ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ఇది ఆసనం. అష్టాంగ మార్గాల్లో చెప్పేటువంటి ఆసనం ఇది. ఇక్కడ ఉండాల ధ్యాస, ఎంతో ధ్యాస. ఎన్ని గంటలైనా ధ్యాస పెట్టినప్పుడు ఈ గురువులు అన్నీ చేస్తారు. మీరు అనుకోవచ్చు నిత్య జీవితంలో కూడా ఏమి చేయలేము, ఇలా గంటల తరబడి కూర్చుంటే ఏం జరుగుతుంది అని.
దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మన క్లాస్‌లో కూడా నేను ఇదివరకు తిలక్ చెప్పుంటాను. నాకు L4, L5 స్పైన్ ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గర ముగ్గురు, నలుగురు డాక్టర్స్ సర్జరీ చేసేయాలి అంటే నేను రెడీ అయిపోయాను. ఎంఆర్ఐ తీసుకొని అంతా రెడీ అయిపోతే తెల్లవారుజామున 10:00కి నేను వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. నాకు తెల్లవారుజామున మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి గారొచ్చారు. అది స్వప్నం కాదు. సుషుప్తావస్థలోనే బిట్వీన్ జాగృతావస్థ, సుషుప్తావస్థలో ఆయన వచ్చారు. వచ్చి నీ యొక్క ధాతువుని, నాకు ధాతువు అంటే అంతవరకు తెలీదు. నీ యొక్క ధాతువుని నేను ఈ దబ్బిళ్ళంతో ఇలా గుచ్చుతున్నాను. ఇక నీకేం కాదు అన్నా. ఎంతటి అష్యూరెన్స్ అది. అక్కడికి ఆయన వచ్చారు. నమస్కారం చేసుకున్నాను. ఆహా! ఈయన ఇంత శ్రద్ధ పెట్టా అక్కడికి నాకు లేసిన తర్వాత అది స్ఫురణకి రాలే. వెళ్ళిపోయి నేను హాస్పిటల్‌లో కూర్చున్న తర్వాత 10 గంటలకి డాక్టర్ నన్ను ఇంక పిలవబోతున్నారు లోపలికి. టోకెన్ ఇచ్చాను. పే చేసేసాను. కూర్చున్నా. అప్పుడు స్ఫురణలోకొచ్చాను. వచ్చి ఆయన పెద్ద మహాస్వామి వచ్చి నాకిలా చెప్పినప్పుడు, ఆ గురు వాక్కుకి నేను ఎలా విలువ ఇవ్వకుండా ఉంటానా? విశ్వాసం లేకుండా ఇలా వచ్చి కూర్చున్నానా? అన్నప్పుడు నన్ను పేరు పిలిస్తే లోపలికెళ్ళి, ఐయామ్ సారీ సార్. నాకు కొంత టైం కావాలి. నా సబ్జెక్ట్ మీకు అర్థం కాదు చెప్తే కూడా. బికాస్ యూ ఆర్ ట్రూ సైంటిఫిక్ బేసికల్ థింగ్. యూ ఆర్ మెటాఫిజికల్. మేము సూక్ష్మంతో డీల్ చేస్తాము. మీరు స్థూలంతో డీల్ చేస్తారు. దాని మధ్యలో ఒక కాన్షియస్ లెవెల్స్ ఉంటుంది. దాంతో మేము డీల్ చేస్తాం సార్. ఆ సబ్జెక్ట్ మీకు చెప్పాలంటే ఇట్స్ ఎ లాంగ్ టాపిక్ అది. నేను సర్జరీకి నో సార్ అన్నా. అదేంటండి? రూ. 1600 కట్టేశారు. 1600 కట్టేశారు. నేను అంతా రెడీ చేసేస్తున్నా రూము. మీరిప్పుడు ఇలా అంటున్నారు అంటే నేను ఐ హోప్ ఇంకోసారి మీ దగ్గరికి రాకూడదనుకుంటున్నా. అంత విశ్వాసం గురువు మీద ఉండాలి. దిస్ ఈస్ ద ప్రాక్టికాలిటీ. ఊరికే వాచికంగా మాట్లాడటం కాదు. నేను నేను ఏ రోజైనా పెయిన్ అన్నానా తిలక్? జస్ట్ ఐయామ్ గివింగ్ ఎ సపోర్ట్. దట్స్ ఆల్. సో, గురువు మీద గురువు అంటే చీకటిని పారద్రోలువాడు. ఆ లోపల కళ్ళు మూస్తే చీకటి కనబడకూడదు. కాంతి, వెలుగు కనబడాలి. దివ్య ప్రకాశం కనబడాలి. ఆ దివ్య ప్రకాశమే గురువు. ఆ దివ్య ప్రకాశమే గురువు. ఆయన తీసుకెళ్ళి సర్వము పరమేష్ఠిలో ఈ విశ్వంలో పోయి కలిపేస్తాడు. అందువల్ల ఆ శరీరానికి వాళ్ళకి తెలుసు. ఆ దేహం యొక్క విలువ వాళ్ళకి తెలుసు. మన యొక్క యుగ ధర్మంలో దేహంతో ఉన్నప్పుడు మనము మట్టి కప్పేసుకొని ఉన్నాం. నటిస్తున్నాం. ఇంకా ధ్యానం అనే ముసుగులో నటిస్తున్నాం. బయట వాళ్ళు చాలా మేలు. గోపురాలు పోతున్నారు. ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. కానీ నేను చేశాను. కానీ ఇదివరకు చేసినటువంటి నా భావన, నా ఆలోచన వేరు. ఇప్పుడు నేను చేసేటువంటి ఆలోచన, భావన వేరు. ఈ భావనని మార్చుకోవడమే ధ్యాన స్థితి. మీరు వెళ్ళండి. ఎందుకు పోతున్నారో తెలుసుకోండి. నేను ఈరోజు అమ్మవారి దగ్గరికి నన్నెవరన్నా తిరుచానూరుకి తీసుకెళ్ళి శ్రీనివాస మంగాపురంలో పద్మావతి అమ్మవారి దర్శనం చేయిస్తాను రండి మేడం అని నిలబెడితే, నేను అమ్మని ఏమని అడుగుతాను? ఫస్ట్ నుంచి కూడా నేనేమి నాకు కోరిందే లేదు. అది వేరే విషయం. కానీ ఇప్పుడేం అడుగుతాను? ఎంత మాయని ఓపికగా భరిస్తున్నావు తల్లి. ఆ మాయలో కొంత చైతన్యాన్ని వాళ్ళకి కలగచేయి. గురువులంతా కాచుకోనున్నారు. నీ అనుగ్రహం కావాలి అని అడుగుతాను. ఆ ఇది రావాలి. ఆ ఆలోచన అలా వెళ్ళాలి. శ్వాస మీద ధ్యాస అంటే నా దేహానికా? నా ముక్కుకా? నా చక్రాలకా? నువ్వు శ్వాస నిజంగా పరమాత్ముడివైతే, నువ్వు సృష్టికర్తవైతే, శ్వాస నువ్వు పీల్చినప్పుడు పర్వతాలు సైతం శ్వాస పీల్చాలి. అది విశ్వాత్మ. నువ్వు శ్వాస పీలుస్తున్నావంటే సముద్రాలు సైతం అలలు శ్వాస వదులుతున్నావంటే అలలు కిందకి రావు. అంతటి విస్తారమైనటువంటి భావన కలిగి ఉండాలి. ఎరుకతతో ఉండాలి. ముక్కుతో, గాలితో, దేహంతో కాదు శ్వాస పీల్చడము. శ్వాస పీల్చితే నది, పర్వతాలు అన్నీ కూడా నీతో పాటి పీల్చే భావన నీకు కలగాలి.
కలిగినప్పుడు అవి కూడా నీకు రెస్పాండ్ అవుతాయి. అది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు పంచవింశతి టాపిక్ లో మెయిన్ 4 మొత్తం 7 శరీరాలు ఉంటాయి. ఈ 7లో 4 ఫస్ట్ తెలుసుకుందాం. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణము. ఇది స్థూల శరీరానికి సంబంధించి మామూలుగా 100లో 4వ వంతు ఎంత? 25, 25, 25. ఈ 25లో ఒక్కడు మాత్రమే పురుషుడు. అది స్త్రీ శరీరంలో అయినా మగవాడి శరీరంలో అయినా ఒక్క ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో వాడొక్కడే పురుషుడు, వాడొక్కడే బ్రహ్మ పదార్థం, వాడొక్కడే విశ్వము. మిగతా 24 ప్రకృతి, మాయ, అమ్మ, వాట్ ఎవర్ యు కాల్. ఇది మీరు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి. 100లో 4వ వంతు 25 అయితే అంటే మన చాలా భూమి గ్రహం చాలా చిన్నది మనం అనుకుంటున్నాం అంతే. మనలో పవర్ అంతుంది, మనలో కరెంట్ అంతుంది, ఎక్కువ ఉంది. కానీ అల్పమైన శరీరం ఎంత కరెంట్ అన్నా తీసుకోగలుగుతుంది. సో 100లో 4వ వంతు 25 అయితే 25లో ఉండే ఒకే ఒక్కది పురుషుడు, అదే పరబ్రహ్మ పదార్థము. మిగతా 24 మాయ. ఈ 24లో మొట్టమొదట 5 ఏది అంటే మహాపంచభూతాలు. ఈ మహాపంచభూతాలు ఏవేవి? బయట కనబడుతున్నటువంటి సముద్రాలు, నదులు, పర్వతాలు, ఆకాశము, భూమి, గాలి. గాలి వీస్తుంటే తెలుస్తుంది. ఈ పంచభూతాలు మహాపంచభూతాలుగా మనం అనుకోవాలి. అంటే స్థూలంగా నీ యొక్క చర్మ చక్షువులు, నీ కళ్ళకి బయటికి ఉండేటువంటి దివ్య చక్షువు కాదు, కళ్ళ చక్షువులు, ఈ చర్మ చక్షువులతో చూసేటువంటి మహాపంచభూతాలు 5. ఆ మహాపంచభూతాల యొక్క జిరాక్స్ కాపీ ఏదన్నా ఉందంటే అది మన శరీరము. సూక్ష్మ, ఈ మహాపంచభూతాలు సూక్ష్మంగా తయారవ్వబడింది ఏదన్నా ఉంది, ఘనీభవించబడింది ఏదన్నా ఉంది, సొలిడిఫై అయింది ఏదన్నా ఉందంటే అది మన శరీరము. ఈ శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచతన్మాత్రలు. 5 కర్మేంద్రియాలు ఏవేవి? 2 చేతులు, 2 కాళ్ళు, నాలుక. నాలుకతో ఏ కర్మన్నా చేయొచ్చు, అడిగేవాడు లేడు. కాబట్టి 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 2 చెవులు, 2 కళ్ళు, ఇంకా ముక్కు, అవునా? చర్మం మళ్ళీ చర్మం కూడా సరే జ్ఞానేంద్రియానికి. ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. పంచతన్మాత్రలు సెన్సెస్, రసగంధ రూప స్పర్శ అంటే సెన్సెస్. నువ్వు చల్ల గాలి వీచినప్పుడు నీ చర్మం అనుభూతి చెందుతుంది. నాలుక మీద ఒక బెల్లం ముక్క పెట్టినప్పుడు నీకు లాలాజలం ఊరుతుంది. ఇదంతా సెన్సెస్. నీ ఒక రూపం చూస్తే కుక్కని కుక్కగా మనం గుర్తించగలం, మనిషిని మనిషిగా చూపిస్తాం. మనుషుల్లో స్త్రీ, పురుషుడు, ముసలివాడు, ముతక, చిన్నవాడు, అవిటివాడు, కళ్ళు లేనివాడు, ఇన్ని గుర్తించగలం రూపంతో. సో సెన్సెస్ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచతన్మాత్రలు అంటే సెన్సెస్. ఇక్కడికి మహాపంచభూతాలు 5, తర్వాత కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచతన్మాత్రలు 5. 5 + 5 + 5 + 5, 5 మొత్తం 20 అయింది. ఈ 20ని సులభంగా దాటొచ్చు. ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పింది అదే. ఈ చక్రాసు, ఈ శ్వాస, ఇవన్నీ ద్వారా ఇవన్నీ మనం దాటగలుగుతాం. అసలు 4 ఉన్నాయి చూసారా, కల్ప్రిట్స్. అవి హైకోర్టు కన్నా సెంట్రల్ కోర్టు లెవెల్లో హై డివైన్ లా. అది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనస్సు మాయ. ఈ ప్రకృతిలో ఉండేటువంటి మహా డీలింగ్ క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే అది మనస్సు. ఈ మనస్సు ప్రతిదానికి మనిషి యొక్క బుద్ధిని వాడుకుంటూ ఉంటుంది.
నేను చిన్నబుచ్చుకున్నాను. నాకు భావావేశం కలిగి ఆనందం కలిగిపోయింది. ఒక స్థిరత్వం అనేది మనస్సుకు ఉండదు. సముద్రంలో అలలులాగా ఆ మనస్సు ఎగిసి ఎగిసి పడుతూ ఉంటుంది. ఇది పడేది కాకుండా ఆ బుద్ధిని వాడుకుంటుంది. చూసావా, వాడు నన్నన్నాడు, నేను నొచ్చుకున్నాను, నువ్వు వాడిని తిట్టు. ఈ బుద్ధి పాపం మామూలుగా ఉండే బుద్ధి ఏం చేస్తుంది? ఆ కర్మేంద్రియాలని వాడుకొని, ఆ నాలుకను వాడుకొని వాడిని తిట్టడము. మనస, వాచ, కర్మణ చేయి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కల్ప్రిట్ ఎవరు అంటే మనస్సు. మనసు ఏం చేస్తుంది? బుద్ధికి చెప్తుంది. చూసావా, వాడు ఎంత డబ్బులు నాకు ఇచ్చాడు అనుకున్నావు, ఇంకా వీడే మన మనిషి, మన పార్టీ మనిషి వీడు అంటే బుద్ధికి అక్కడ రికార్డ్స్ లో చేరిపోయి ఉంటుంది అనమాట. ప్రోగ్రామింగ్ చేసుకొని ఉంటుంది. ఆహా, వీడు మన మనిషి, వాడు నాకు డబ్బు ఇవ్వలేదు, వాడు శత్రువు. ఇవన్నీ మనసు చేసేటువంటి మాయ. ఈ మానస సరోవరాన్ని కంట్రోల్కి తీసుకురావాలి అంటే గురువుల ద్వారా ఈ జగన్మాతని శాంతింప చేయాలి. అప్పుడు ఈ మనస్సు నీ మాట వింటుంది ఫస్ట్. ఎప్పుడైతే మాట వింటుందో బుద్ధిది ఏమీ లేదు, గెరిటెలాగా వాడుకోవచ్చు. గెరిట ఎట్లయితే వంట చేసేటప్పుడు తిప్పుతామో, పెన్ ఎట్లయితే రాస్తామో, వాక్యము రామాయణం రాసినటువంటి వాడికా, వాడు రాసిన కళానికా? రాసినటువంటి ఆ మేధాశక్తి జ్ఞానం ఉన్నటువంటి వాల్మీకి. అలాగా బుద్ధి అలా వాడుకోబడాలి. ఈ బుద్ధి సాధన పెరగంగా పెరగంగా జ్ఞానంగా మారుతుంది. ఆ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వం నుంచి వచ్చి నీకు కనెక్ట్ అయింది. నీవు ఏం మాట్లాడాలి? వివేకానంద వెళ్ళి నాకు ఏమీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఒక ఒక సన్యాసి గుడ్డలు వేసుకొని వచ్చి నేను ఇంత పెద్ద ఆడిటోరియంలో ఒక ఫారినర్స్ ముందర నన్ను నిలబెట్టేశావు కదా, రామకృష్ణుడు అనుకుంటాడు మనసులో. నన్ను ఏం చేయమంటావు గురువర్య అని అతని మనసులో అనుకున్నప్పుడు, ఆ గురువు ఇక్కడ ఇండియా నుంచి ఒక చిరునవ్వు నవ్వుతాడు, విశ్వం వంక చూస్తాడు. ఆ మేధాశక్తిని ఆయనకి కనెక్ట్ చేసి డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ యుఎస్ఏ, అమెరికా అంటాడు. 20 నిమిషాల కరతాళ ధ్వనులు అట్లా మ్రోగుతాయి. ఎందుకు? ప్రతి ఒక్కడిని నా చెల్లెళ్ళు, నా సోదర సోదరీమణులారా అన్నాడు. ఆ పదమే వాళ్ళకి తెలియదు. కడుపులో పుట్టిన బిడ్డని 11 12 వస్తే నీ చావు నువ్వు చావురా అని తోసేస్తున్నారు బయటకి. వాళ్ళకి బాధ్యత తెలియదు. ఎంతో క్వాలిటీ ఉండేది మన భారతదేశమే. భూమాత పలుకుతుంది. ఇంతటి స్థితి మేధాశక్తి ఎక్కడ ఉంది సర్వం భూమి మీద అంటే ఒక్క భారతమాత దగ్గర. మహా ఋషులు ఈ మేధాశక్తిని నిక్షిప్తం చేసేశారు, బీర్వాలో పెట్టేశారు. ఈ ఈ భూమి మీద ఉన్నంతటి మేధాశక్తి ఇంకా ఎక్కడ కూడా నువ్వు వెతకాలంటే కొంచెం కష్టమే. ఇంతటి భారత మాతకి అంతటి విలువ ఉంది మేధాశక్తిలో. సో ఆ విధంగా వివేకానంద ఆ మేధాశక్తితో కనెక్ట్ అవుతాడు. అది బుద్ధి ఆ విధంగా వాడుకోబడుతుంది. సరే, మనం ఏం చేస్తున్నాము? ఈ బుద్ధి ఆవు గదని నెమరేసినట్టుగా పదే పదే నెమరేయడం. ఏమని? నేను ఇన్నేళ్లు చదువుకున్నాను, నేను ఇంత చేశాను, వాడు నాకు ఒకసారే వాడు అనుంటాడు. మనం 100 సార్లు వాడన్నాడు 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 వాడన్నాడు. ఇది ఆవు గడ్డి నెమరేసుకొని నెమరేసుకొని తిన్నట్టుగా మనము గతం గతహ అని వదిలేము, వదలకుండా విషయ వాంఛలతో సదా మననం చేస్తూ ఉంటాము. ఉన్న మూట సంచిత కర్మ కాకుండా ఈ మూట వేరే ప్రారంధం మూట పోసుకుంటాము. ఇన్ని మూటలు పెట్టుకొని గురువుల్ని చూసి మీరు ఎట్లయినా సరే ఈ బరువును దించరా అంటే ఏం చేస్తాడు గురువు? ఆల్రెడీ ఏదో ఒక మూట మోసుకొని వచ్చాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం? కొత్త మూట వేసుకుంటున్నాం. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ఫ్రెష్ గా కూర్చొని బరువుని వెనక వేసుకున్న మూటను పెట్టుకొని పత్రిజీ గారినో ఇంకో గురువును మీరు మాకు హెల్ప్ చేయండి అంటే, ఎవరే నాయనా నువ్వు బరువు దించుకోరా, నీ మూట నాకు కనబడుతోందిరా, ఈ మూటను దించుకొని తేలికవ్వు, మనస్సుని లయం చేసే, బుద్ధిలో ఏమీ లేకుండా క్లీన్ గా ఉండు. చిత్తశుద్ధి అంటే అదే.
ఈ బుద్ధిని ఏం చేసుంటాం మనము, నెమరేసి నెమరేసి చిత్తంలోకి చేర్చేస్తుంటాం. చిత్తం ఏం చేసేస్తుంది, కరుడు కట్టినటువంటి మసి బొగ్గుల్లాగా చేసి పారేస్తుంది. వేసి రాయితో గోకితే కూడా రాదు. పీచుతో గోకేది రాయితో గోకినా కూడా రానంత స్థితి కంటే ఇంకో జన్మకు పోవాలి నువ్వు. మళ్ళీ దీన్ని ఈ మూట దించుకోవడానికి ఇంకో జన్మకు పోవాల్సి వస్తుంది. కాబట్టి చిత్తము ఎప్పుడు బుద్ధిని కంట్రోల్ చేసేస్తే చిత్తం క్లీన్ గా ఉంటుంది. అంటే చిత్తం దగ్గర జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు చిత్తశుద్ధి వస్తుంది. ఈ నెక్స్ట్ ఆ చిత్తం ఎప్పుడైతే ఏదన్నా కొంత కంటెంట్ ఏర్పడిందంటే అహంకారం కింద వచ్చేస్తుంది. అహంకారం అంటే ఏంటి, నేను బ్రహ్మనా అనేది మర్చిపోయి నేను ఫలానా దేహంతో ఉన్నటువంటి సుకన్యని ఫలానా సంపాదించుకున్నాం, ఫలానా ఇది ఫలానా అది అని నా స్టోరీ, ఒక మైలేజ్, ఒక రికార్డ్ స్టోరీ ఇది పెట్టుకొనేసి ఓహో దాన్ని ఒక గర్వంగాను ఏదో ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి సొలిడిఫై చేసినటువంటి ఆలోచన అహంకారము. ఇంకా అది చేరిపోయిన తర్వాత ఎలాగా, కాబట్టి స్థూలంలో శుభ్రం చేసుకోవడం కాదు, సూక్ష్మంలో కూడా శుభ్రం చేసుకోవాలి. స్థూలంని ఎలా శుభ్రం చేస్తామో సూక్ష్మాన్ని, మనస్సుని లయం చేయాలి, బుద్ధిని కంట్రోల్, యూ షుడ్ వాచ్ ద థాట్స్, ఆలోచనలని గమనించడం, సాక్షిభూతంగా ఉండి ఆలోచనని గమనించడం నేర్చుకోవాలి. అప్పుడు అది చిత్తము అహంకారానికి, అంటే కారణ శరీరము అంటారు దాన్ని. స్థూల సూక్ష్మ కారణం, ఈ కారణం వల్ల నువ్వు ఇంకో జన్మెత్తుతావు. అది మంచైనా చెడైనా, పాపమైన పుణ్యమైన, సుఖమైన దుఃఖమైన, నీ చిత్తము అహంకారం వల్లనే నువ్వు మళ్ళీ ఇంకొక కారణ జన్మం ఎత్తాల్సి వస్తుంది. ఆ కారణం డిజాల్వ్ అయిపోవాలి, చిత్తం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. అప్పుడు గురువులు మహాకారణంలోకి తీసుకెళ్తే నీకు జ్ఞప్తికి వచ్చేస్తుంది, అరే నేను ఇక్కడ వాడినా, ఇక్కడి నుంచి అలా అలా కాంతిపుంజమై ఆ విధంగా మాయలో పడ్డానా అని ఆ మహాకారణంలో నీకు తెలిసిపోతే అక్కడి నుంచి గురువులు తీసుకెళ్లి నేను విశ్వంలోకి కల్పిస్తారు. దాన్నే ముక్తి మోక్షము అంటారు. సపరేట్ గా ఏవో లోకాలకు పరిగెత్తుకుంటూ మనము మార్చుకొని డ్రెస్సులు మార్చుకొని చీరలు మార్చుకొని పోయేది ఏమి ఉండదు అక్కడ. నీ నుంచి ఒలచబడుతుంది చూసావా, అహంకారము, ఆవేశము, ద్వేషము, స్వార్థము, ఈ వల్చపడిన తర్వాత ఇంకేముంటుంది అక్కడ, ఉత్త వెలుగు. అది నీవు తత్వమసి. ఇది పంచవింశతి సూక్ష్మం. ఇది ఫస్ట్ పాపం చాలా సరళమైన భాషలో పత్రిజీ గారు తనదైన శైలిలో ఆ బుక్ రాశారు. కానీ ఎంతమంది దీన్ని చదివారు అనేది నాకు తెలియదు. నేను అది ట్రైన్లో వస్తూ చదివి ఇంత సరళంగా రాశారే, ఇది కూడా తెలుసుకోకుండా ఏదో కళ్ళు మూసుకుంటున్నారే. ఇది కదా తెలుసుకోవాలి. స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు 25 ఉంటే ఒకటి పురుషుడు, అదే నిజము, అదే సత్య దర్శనము. ఈ 24ని ఒలిస్తే కానీ ఆ ఒకటి కనపడదు. 24 ఒల్చాలి. దిస్ ఈస్ ద థింగ్ అండి. సో యాక్చువల్గా నేను హాఫ్ అన్ అవరే చెప్దాం అనుకున్నా, కానీ కొంచెం ఎక్స్టెండ్ అయింది. ఒక 15-20 మినిట్స్ ధ్యానం చేసి వి విల్ కన్క్లూడ్ దిస్ సెషన్. ఓకే ఓకే. అందరూ వెన్నుపూసని టారుగా ఉంచండి. జస్ట్ నా వాయిస్ ను మాత్రమే ఫాలో అవ్వండి. శరీరం స్ట్రైట్ గా ఉంచండి, రిలాక్స్ అవ్వకండి. మీ యొక్క ధ్యాస ఆజ్ఞా చక్ర మీద ఉంచండి. లైట్ డిమ్గా పెట్టుకోవచ్చు, బ్రైట్ లైట్ అవసరం లేదు. మీ ధ్యాస ఆజ్ఞా చక్ర మీద ఉంచండి. మీ యొక్క ఆజ్ఞా చక్ర పైన సహస్రారకం మీద ధ్యాస ఉంచండి. ఈ సమస్త విశ్వానికి, పరమేష్టికి
పరమ గురువులకు, దేవీ దేవతలకు, సప్తర్షులకు, జగన్మాతకు, నా యొక్క దివ్య ఆత్మకు నమస్కరిస్తూ మీ సహస్రారకం పైన ఒక తెల్లటి కాంతి ప్రసరిస్తున్నట్లుగా భావన చేయండి. శ్వాస, ధ్యాస త్రినేత్రం మీద, దివ్య చక్షు భావన నా గొంతుని ఫాలో అవ్వండి. తెల్లటి కాంతి సహస్రారకం గుండా మీ లోపలికి ప్రసరింపబడుతుంది. పౌర్ణమి నాటి, మాఘ పౌర్ణమి నాటి చంద్రుడు తనదైన శైలిలో ఆ చంద్ర కాంతిని మన యొక్క సహస్రారకం గుండా ఆజ్ఞా చక్ర వరకు ప్రసరింపబడడం గమనించండి. చంద్రుడు మనస్సుకు కారకుడు. ఆ చంద్రుణ్ణి, మనస్సుని ఈ విశ్వంలోకి లయం చేయమని ప్రార్థన చేయండి. మనసులోనే ఈ ఒక్క మనస్సు విశ్వంలోకి లయం అవ్వాలని ప్రార్థన చేయండి. ఓ విశ్వమా, ఈ మనస్సు నాది కాదు. నేను మనస్సుని కాను. నేను సచ్చిదానంద స్వరూపం. నేను దివ్య ప్రకాశాన్ని. నేను సర్వవ్యాపిని. నేను గురువాక్కుని. సరళమైన శ్వాస. మీ శ్వాసతో ఈ సమస్త విశ్వము కూడా లయం అవుతుండడం గమనించు. ఓ విశ్వమా, నా యొక్క స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ,
శరీరాలను నీలో లీనమై నీతో లయమై వెలుగొందు దివ్య స్వరూపాన్ని నేనే ఆ సచ్చిదానంద స్వరూపం. సమస్త గురువులు నా సహస్రదళ పద్మం మీద ఆసీనులై ఉండగా మాఘ పౌర్ణిమ చంద్రుడు సాక్షిగా నా యొక్క మనస్సును నిశ్చల స్థితిలో ఉంచుతానని నా యొక్క శ్వాస మీద ప్రమాణం చేస్తుంది. నేను భావావేశములకు లోనవ్వకుండా శ్వాసను జాగ్రత్తగా ఖర్చు పెడతానని గురువులకు విన్నవిస్తుంది. మనస్సు నాది కాదు. నేను మనస్సును కాను. నేను సచ్చిదానంద స్వరూపం. అయమాత్మ బ్రహ్మ. ఓంకార మధ్యమం ఆ నిశ్చల తత్వాన్ని, ఆ నిశ్శబ్దాన్ని గమనించు. ఆ నిశ్శబ్దమే మీ ఆలోచన. శూన్యంగా ఆలోచనలు రాహిత్యంగా నిశ్శబ్దాన్ని గమనించే సాక్షిగా
ఆ దివ్య ప్రకాశము మరికొంత కిందకి మీ హృదయ చక్రాకి రావడం గమనించండి. అది గురు హృదయం. ఈ గురు హృదయం నుండి ఈ సమస్త భూమిని దివ్య కాంతితో ఆశీర్వదించండి. మీ హృదయం ముందర భూమి ఒక బంతిలాగా భావించండి. మీ హృదయం నుండి ఆ దివ్య కాంతి సమస్త భూమికి ప్రసరిస్తున్నట్లుగా భూమి భూమి మీద మహాపంచభూతాలు అన్నీ కూడా దివ్య కాంతితో వెలుగుతున్నట్లుగా భావన చేస్తూ ఆశీర్వదించండి. భూమి మీద ఉన్న ప్రతి దేహం, ప్రతి ఆత్మస్వరూపం అందరూ సంతోషంగా, ఆనందంగా, ఆధ్యాత్మికంగా ఉన్నట్లుగా భావిస్తూ దీవించండి. భూమి మీద ప్రతి మానవ దేహం దివ్య కాంతితో వెలుగుతున్నట్లుగా ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని ఆరోగ్యంతో దీవించండి. దుఃఖం ఉన్న వాళ్ళని ఆనందంతో దీవించండి. ఆర్థికంగా కష్టపడుతున్న వాళ్ళని సంపదతో దీవించండి. చీకటి ఉన్న చోట వెలుగుతో దీవించండి. ఈ సమస్త పర్వతాలను దీవించండి. సమస్త అరణ్యాలను దీవించండి. దివ్య ప్రకాశంతో వెలుగుతున్నట్లుగా ఆశీర్వదించండి. మీ నుండి దివ్య ప్రకాశం, సచ్చిదానంద స్వరూపమైన మీరు మీ నుండి వెలువడు ఆ దివ్య ప్రకాశాన్ని సమస్త భూమండలానికి ఇస్తున్నట్లుగా భావన చేయండి. సముద్రాలు, నదులు, ఎన్నో ప్రేతాత్మలు ముక్తి కోసం పరితపిస్తూ ఉంటాయి. వాటిని ఆశీర్వదించండి. ముక్తిని ప్రసాదించండి. ఈ గ్రహాలను దీవించండి. నక్షత్రాలను దీవించండి.
మీ యొక్క దివ్య ఆత్మను దీవించండి. మీలో ప్రసరమయ్యేటువంటి ఆ దివ్య కాంతి మీ పాదాల ద్వారా భూమాతకి అధిక శక్తిని భూమాతకి ఇచ్చేసేయండి. మీ నుండి ప్రసరింపబడేటువంటి ఆ దివ్య కాంతి, ఆ శక్తి మీ పాదాల గుండా ఆ భూమాతకి ఇవ్వండి. భూమి పొరలు సమస్త జలాలతో దివ్య ప్రకాశంతో సమృద్ధిగా ఉన్నట్లుగా భావన చేయండి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త విశ్వానికి పరమ గురువులకు, దేవీ దేవతలకు, జగన్మాతకు, సప్తర్షులకు, నాలోని పూర్ణాత్మకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ 5, 4, 3, 2, 1. మెల్లగా చేతులు రెండు కదిలించి రబ్ చేసుకొని మీ యొక్క చర్మచక్షువుపై ఆ శక్తిని అద్దండి. ఓపెన్ యువర్ ఐస్ విత్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. మంచి చిరునవ్వుతో కళ్ళు తెరవండి. ఎస్, మన్నా మేడం, సుబ్రహ్మణ్య సార్ కూడా ఉన్నారు. మేడం మాట్లాడండి మేడం, పని అద్భుతం. మమ్మల్ని అందరినీ ఒక మహా ప్రపంచంలోకి, ఒక మరో లోకంలోకి అట్లా విహరింపజేసి నేను ఎవరు, నేను మనసు కాదు, నాది మనసు కాదు, ఇలా ఒక్కొక్క సత్యాన్ని అరటిపండు వచ్చి తినిపించినంత సులభంగా ఎన్ని సత్యాలు ఎంత అందంగా ఎంత సున్నితంగా చెప్పారంటే, అమ్మ మీరు కారణ జన్మరాలు మాకందరికి దొరికి వచ్చిన మరో పత్రిక. మనం నిజంగా వండర్ఫుల్, అద్భుతం. అసలు దీనికి మాటలు లేదు. పంచవింశతి గురించి చెప్పడము చాలా అద్భుతం. చక్కర నుంచి మన అహంకారం గురించి ఎంత చెప్పారంటే అది ఇదని కాదు. ఎంత టైం అయిందో తెలియదు, ఎక్కడ ఉన్నామని తెలియదు, మమ్మల్ని మేము మర్చిపోయేట్లుగా వీరు మాత్రం సబ్జెక్ట్ అంత అందంగా తీసుకొచ్చారు. ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా, ఒక పదం కూడా వృధాగా కాకుండా, శరీరాల నుంచి చక్రాల నుంచి శరీరాలకు వెళ్ళి మళ్ళీ
ఈ 25 వాటి గురించి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటిలో పంచమహాభూతాల గురించి, పంచభూతాల గురించి, ధర్మాసులు, మేడం ఆది పరాశక్తి తెచ్చి మా పైన అమృతపు వర్షాన్ని, జ్ఞాన వర్షాన్ని కురిపించిందమ్మా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీకు చెప్పాలి కృతజ్ఞతలు. లేదమ్మా, ఇది మీరు సమస్త విశ్వానికి మీరు చేసే సేవలో మాది ఎంత ఉంది. లేదు అది వేరే అది ఒక పక్కన ఉండండి. మీరు నారాయణ వనం దగ్గర రావడమే, భీమించకోట రావడమే అద్భుతము. కానీ మీరు చిన్న పులకరాయిలాగా వచ్చి చేరినారు. మేము అనుకున్నాం అనమాట, ఈ మేడం ఎవరు ఇట్లా వచ్చారు, రమ్మన్నారు. కానీ మేము పులకరాళ్ళు కూడా కాదు, ఇసుక రేణువు. మీరు మహాపర్వతం. ఇసుక సమస్త విశ్వం యొక్క సృష్టి పైన మనం. చూడండి, ఏమి జ్ఞానము, ఏమి శక్తి. నిజంగా అమ్మా, మీరు చెప్తూ ఉంటే మీకు అదే దివ్య జ్ఞాన ప్రకాశం ఉన్నది, అదే కనిపిస్తుంది నాకు. అసలు మీరు కనపడలేదు, మీ అందమైన రూపం కనపడలేదు, దివ్య జ్ఞాన ప్రకాశమే కనపడింది. అంటానమ్మా. థ్యాంక్ యూ. మీరు మాకు దొరికిన మహాపర్వతం అనమాట, జ్ఞాన పర్వతం దొరికినారు. థ్యాంక్ యూ. తిలక్, సుబ్రహ్మణ్య సార్ అన్న మాట్లాడతారా? ప్రసన్న ఉంది తిరుపతి. సుజాత గారు ఉన్నారు. చూడండి సార్, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి సార్. హలో సార్ నమస్తే సార్. మాకు దొరికిన టైం ఏంటి మేడం మీరు? చెన్నైలో ఉండి ఎంత మీరు అద్భుతంగా హాస్పిటల్ చాలా మేము నిజమే. నేను మణిపూర్కి చక్రం నుంచి విన్నాను. ఎంత అద్భుతంగా చెప్పారో ఒక్కొక్క చక్రాన్ని అక్కడి నుంచి. నిజంగా విశుద్ధ చక్రం, అహం బ్రహ్మస్మి, ఆత్మ గురువులు సహస్రారంలో ఉంటారని ఈ రోజు వినడం మేడం. సహస్రారం ద్వారా కనెక్ట్ అవుతారు, అద్భుతంగా మిమ్మల్ని లీడ్ చేస్తారు, విశ్వాంతో కలుపుతారు. ఆ మాటలు వింటుంటే నిజంగా అద్భుతంగా అనిపించింది మేడం. చాలా నిజంగా నెంబర్ వేసుకుంటా ఉంటే చాలా చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను మేడం. నిజంగా మా అదృష్టం మీ స్పీచ్ వినడం, మీ తపన నిజంగా వెలకట్టలేంది. అదే విశ్వం మేడం. సహస్ర ఆజ్ఞాచక్రం గురించి అద్భుతంగా చెప్పారు. ఆ సహస్రారం గురించి అసలు లీనం అయిపోతా ఉన్నాం. మీరు చెప్తా ఉంటే ఏదో హాస్టల్ మాస్టర్ వచ్చి మమ్మల్ని గైడ్ చేస్తున్నదేమో అనిపిస్తా ఉంది. ఆ తపన నిజంగా చాలా సంతోషం మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఆ పంచభూతాలు, పంచ తన్మాత్రలు, మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ 25లో ఒక్కటి పురుషుడు, 24 ఇవన్నీ విశ్వానికి సంబంధించి. తిలక్ సార్ది వినబడతా ఉంది మేడం. వినబడుతుందా? నాకు రావట్లేదు. వినబడుతుంది. అవును అవును, ఇక్కడ రాదు తిలక్, ఇక్కడ రాదు, సరిగ్గా రాదు వాయిస్. ఓకే థ్యాంక్ యూ. రికార్డ్ చేసి ఉంటే రేపు గ్రూప్ లో పెట్టండి. రికార్డ్ చేసి ఉంటే గ్రూప్ లో పెట్టండి. ఓకే ఓకే, మాట్లాడుతున్నాను. సుజాత మేడం, ప్రసన్న ఫ్రమ్ తిరుపతి. ప్రసన్న వెళ్ళిపోయింది. సుజాత గారు ఉన్నారు. ఇంకెవరన్నా మాట్లాడతారా? సుభాష్ని. నమస్తే అమ్మా. బాగా చదివిందా క్లాసు? ధ్యానం చాలా బాగా. అసలు నేను ఇన్ని క్లాసులు అటెండ్ అయినాను, కానీ ఫస్ట్ మిస్ అయినాను, లాస్ట్ మిస్ అయినాను. మధ్యలో ఒకటి వింటూ వచ్చినాను, అంటే కొంచెం ఇంట్లో పనుల వల్ల. అందుకు నాకు తెలియలేదు ఏమంటే అందరి డౌట్స్ అవి అన్ని వింటూ ఉండేదాన్ని. అంటే ఏం అడుగుతారు, దానికి ఆన్సర్ ఏమి, అంటే నేను ధ్యానం గురించి నేను వినలేదు కదా.
ఈ చక్రాస్ గురించి ఏం వినలేదు కాబట్టి అందరికి ఒక క్వశ్చన్ అడుగుతుంటే వింటూ ఉండేదాన్ని. ఏం జరిగి ఉంటుంది అనేసి. కానీ యూట్యూబ్‌లో చూస్తూ ఉంటాం చక్రాస్ ఏమి, ధ్యానం అంటే ఏమి అని వింటుంటాం, చేస్తుంటాం. కానీ ఇట్లా ఏదో ఎదురుగా కూర్చొని చేస్తున్నంత అనుభూతి అనేది అదేదో చుట్టూ ఒక ఆరా, ఒక ఎనర్జీ లాగా ఏదో పాస్ అవుతుంది. ఏదో ఒంట్లోకి ఏదో ఒక ప్రొటెక్షన్ లాగా ఏదో అనిపిస్తూ ఉంటుంది మనసుకి. అదేమో అమ్మ చెప్పారు ఇందాక. అది మొత్తం చాలా బాగా చెప్పేసారు. ఆవిడ చెప్పిన తర్వాత ఇంకేం లేదు చెప్పేదానికి. అమ్మ పేరు ఐడియా లేదు. వాళ్ళందరూ ఒక తపస్వి మహర్షులు అక్కడ ఆశ్రమం దగ్గర ఒక మహర్షులు ఒక్కొక్కరు అందుకే అంత తపస్సు బాగా చేసేసింది. చెప్తున్నారు ఆ, అసలు. సో మీరు అందరూ కూడా అలా వచ్చి సాధన చేయాలి అనేదే నా తపన. ఇంకొకటి ఒక ధ్యానంలో ఒకటి చెప్పారు మీరు. అంటే ఒక సందేహం లాగా అది. శ్వాసను జాగ్రత్తగా వాడటం. అంటే అది ఒక మెడిటేషన్ ద్వారా సాధ్యమంటారా అది? ఖచ్చితంగా. ఒక తాబేలు 300 సంవత్సరాలు బతుకుతుంది. దానిలో ఈ మర్కటం కోతి విపరీతమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో దాని యొక్క ఆయుష్ కూడా తక్కువ. హ్మ్. తాబేలు 300 సంవత్సరాలు 9వ వంతు శ్వాస పీలుస్తుంది. కాబట్టి ఆవేశం వచ్చినప్పుడు ఏమవుతుంది? శ్వాసని ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం. అందువల్ల శ్వాసని ఎంత తక్కువ ఖర్చు పెట్టగలిగితే ఆ యొక్క దేహానికి మనం విలువిచ్చిన వాళ్ళం అవుతాం. ఆ ఖర్చు చేసింది మనకి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తాం. అది. ఇంకొకటమ్మా, ఈరోజు నేను ఈ ఈ క్లాస్‌కి అటెండ్ అయ్యి మంచి పని చేశానేమో అని నాకనిపిస్తుంది. అంటే ప్రతిసారి ఇలాగే ఉంటుందో, ఉండదో నాకు తెలీదు. వినలేదు కదా! ఇక్కడేమంటే నా శ్వాస మీద ప్రమాణం చేస్తున్నాను అని ఒక ప్రమాణం చేయించారు. దాని తర్వాత అనిపించింది, ఓహ్! ఇక నుంచి జాగ్రత్తగుండాలి. నాకు కొంచెం ఆవేశం వస్తూ ఉంటుంది. అంటే ఎక్కడన్నా అన్యాయం జరిగితే తట్టుకోలేను. కోపం వచ్చేస్తుంటుంది. అంటే అది ప్రదర్శించు. తప్పులేదు. ప్రదర్శించొచ్చు. కానీ లోపలికి తీసుకోకూడదు. లోపల తీసుకోకూడదు. ఓకే. బయట ప్రదర్శించకపోతే కష్టం గదా! ఇప్పుడు ఒక కోతొచ్చి మీద పడుతోంది. ఒక కర్రతో ఆయ్ అంటాం. కానీ ఇది చూసావా? ఎందుకొచ్చిందో? నా మీద ఎందుకు దూకిందో? దీనికి ఏమి కక్ష ఉందో అనుకోం గదా! అవును. అలాగే ఏ మనిషైనా ఎవరన్నా తిట్టినా, ఏమో పాపం వాడి బాధేమో మన చెవులకు వినిపించుకోకుండా ఉంటే లోపల మనం పాడైపోం. అది. బరువు మనము తీసుకోకూడదు. అది. ఓకేనా? నిజంగా. నువ్వే. మీరు అమ్మ చెప్పినట్టు మీరు కారణ జన్మలనే అనుకోవాలి. నేను ఫస్ట్ టైమ్ కూర్చున్నాను ధ్యానానికి. నాకు సాధన ఎక్కువ ఇష్టము. కాకపోతే ఈ సబ్జెక్ట్ పరంగా కొంతన్నా అవగాహన రావాలనే తపన వల్ల ఈసారి మాస్టర్స్‌ని గూడా లేకుండా నేనే తీసుకున్నాను. నిజంగా మంచి పని చేశారు. అదేదో ఇంకా మాటలైతే లేదు. ఏదో ఒక ఎనర్జీ మాకు ఏదో అదైతే కావాల్సింది నిశ్శబ్దమే. అంతే అమ్మా. నిశ్శబ్దం. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. ఓకే తిలక్. సుజాత మేడం హ్యాండ్ రైజ్ సుజాత చేశారు. మేడం. నమస్తే హలో ఒకసారి ఓం మేడం. నమ శివాయ. నమస్తే. ఓం శ్రీ నమస్తే. గురుభ్యో ఓం నమః. నమః శివాయ. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. అద్భుతమమ్మా. నేను పెళ్లికి వెళ్ళి మ్యారేజ్‌కి వెళ్ళి పరిగెట్టుకుంటా వచ్చి 9:10కి యాడ్ అయ్యాను. 20 మినిట్స్ చేసినా పిలుస్తున్నా కళ్ళు తెరవాలనిపించలేదు. ఎందుకంటే మీరు చెప్పిన అక్షర సత్యాలు. ఏది సత్యమో అదే నిత్యం. ఏది నిత్యమో అదే శాశ్వతం కూడా. ఎందుకంటే ఇప్పుడు అమ్మ అడిగారు చెప్తున్నారు. మదనమ్మ మేడం గారు చెప్పారు. ఇప్పుడు సుభాషిణి మేడం గారు చెప్పారు. సార్ మీరంతా కూడా మీరు నిజంగానే మేము మీ యొక్క సహవాసం, మీ యొక్క చెంత చేరడం, దొరకడం అంతా మా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. సాధన చేస్తూ ఉంటాం. ఎన్నో రకాల సాధనలున్నాయి. ఆ సాధనలో గత ఒక 4, 5 సంవత్సరాలు చూస్తున్నాము. ఏది నెమ్మదిస్తుంది శరీరానికి, మనస్సుకు, బుద్ధికి. ఇప్పుడు 24 తత్వాలు చెప్పారు కదా సారు. వీటన్నిటికి కూడా నెమ్మదిచ్చేది ఇదొక్కటే. ఎప్పుడైతే మనం ఇంత చక్కగా మీరు చెప్పారు తాబేలు పోలుస్తూ, అంత చక్కగా మనం యొక్క శ్వాసలను ఎంత తక్కువగా ఉపయోగిస్తే మన ఆయుష్‌కే కాదు, మన ఈ వచ్చిన ఈ తీసుకునే ఆధ్యాత్మిక శరీరానికి కూడా అంత న్యాయం చేస్తున్నాం. నెమ్మదిస్తుందనేది మేము అంటే ఎంతో ప్రాక్టీస్‌లో నేను ఓంకార ప్రాణాయామం చేస్తాం కదా! ఇప్పుడు మౌన ధ్యానం కూడా చేస్తున్నాం మేడం బ్రహ్మముహూర్తంలో. అప్పుడు అర్థమవుతుంది. ఎంత ఉంది ఇందులో అనేసి. ఆ లోతును మళ్ళీ మీరిప్పుడు తీసుకెళ్లారు మీరు. 20 మా మినిట్సే కూర్చుంది నేను.
పరమహంస యోగానంద కథలో యుక్తేశ్వర్ గిరి గారు ఉమ్, పరమహంస యోగానంద అమెరికాకు వెళ్ళి వచ్చేసరికి ఈయన దేహం వదిలేస్తారు. అప్పుడు ఈయన అవును ఏడుస్తాడు. నువ్వు దేహం వదిలేసావు చూడు, నిన్ను నేను చూడాలనుకున్నాను, నన్ను అక్కడికి పంపించేశావు అని ఈయన విపరీతంగా విలపిస్తే కిటికీ ద్వారా ఆయన ఆ పంచభూతాలను వాడుకొని ఆ శరీరాన్ని ఘనీభవించి అతను ముందర సాక్షాత్కారం అవుతాడు. అయినప్పుడు ఎస్ ఇతను బాగా ఏడుస్తాడు ఆ పాదాల మీద పడి. అప్పుడు ఆయన మందలిస్తాడు. మహాపంచభూతాలని కూడా ఆ విధంగా మనం వాడుకోకూడదు అని చెప్తాడు యుక్తేశ్వరుడు. అలాగా మహాపంచభూతాల్లో శ్వాస ఒకటి. ఆ శ్వాసని ఎంత తక్కువ ఖర్చు పెడితే ఆ భావావేశము అంత తగ్గుతుంది. మళ్ళీ ఆయన అంటారు యుక్తేశ్వరి గారు, ఇంకొకసారి నువ్వు ఇలాంటి పని చెయ్యకూడదు, నువ్వు ఉమ్, యోగిస్తుడివి, నువ్వు నన్ను పలుచుకుంటే నేను నీకు కనిపిస్తా అని చెప్పాను గాని నేను వదిలిపోయి నేను వెళ్ళిపోయానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని ఎంత మాట్లాడతారంటే ఆ అధ్యాయం అద్భుతంగా ఉంటుంది మేడం. ఒక యోగి అవును ఆత్మకథలో అవును, ఉమ్, యుక్తేశ్వర గిరి గారు లేరు అనేది లేకుండా ఆయన మనసుకు పరమహంస యోగానంద గారికి అంత స్థిరపరిచేస్తారు ఆయన. అంత పెద్ద అవును. యోగీశ్వరులే నీవు నన్ను పిలుచుకొని వచ్చావు, నా కోసరం అన్నావు, నీ కోసం నేను ఇంత దూరం వచ్చి ఇంత చేస్తుంటే కనీసం నిన్ను చివరిలో నేను చూడకుండా కూడా పోయేసని అని విలపిస్తే భలే యుక్తేశ్వర గారు భలే దాన్నే చెప్తారమ్మా. మోహము అంటారు. దాన్నే అవును మోహము, దేహము మీద మోహం. అద్భుతంగా అంటే వారంతా యోగీశ్వరులే. ఎంత ఇదిగా ఉమ్, ఆ యొక్క ఆ సన్నివేశాలు చెప్పడం వింటే మనం ఈరోజు మీరు ఉమ్. చేయించడము నిజంగానే మీరు మాస్టర్ అంటే ఎవరెవరో మాస్టర్ తీసుకొచ్చి చేస్తుంటాం వింటుంటాం. అక్కడ మనకు ఆ ఆచార సాంగత్యం కూడా మన పక్కనే పెట్టుకొని ఇంత అమ్మ చెప్పారు కదా సుభాషిణి మేడం, ఈ ఆరాలో మేము ప్రవేశించినట్టుందంటే ఇంత దగ్గరలోనే పెట్టుకొని మేము ఇన్ని రోజులు తిరుగుతున్నాము దగ్గర, అంటే పిల్లిని చంకలో పెట్టుకొని ఎక్కడ ఎతికినట్టు అనిపిస్తుంది. యాక్చువల్ గా మనం సాధన ఎక్కువ చేద్దాం సుజాత గారు ఈసారి. ఎస్ మేడం, ఎస్ దాని మీదే మా కాన్సన్ట్రేషన్ కూడా మేడం. బలవంతంగా బయటకు వచ్చాం మనము, యాక్చువల్ గా చెప్పాలంటే. అవును కానీ మనం కనెక్టివిటీ తీసుకుంటే 3 అవర్స్ కూడా మనం యాక్చువల్ గా ఈ రోజు కూర్చోగలుగుతాం. పౌర్ణమి కంటిన్యూ చేస్తుండొచ్చు. బిఫోర్ ప్లాన్ ఉంటే కొంచెం చేస్తుండొచ్చు మనం. Definitely గా. ఈసారి చేద్దాం. అద్భుతమైనటువంటి మాసం కూడా చంద్రుడు మేడం. మళ్ళీ వస్తాడు, మన కోసమే షూర్ వస్తాడు. షూర్ మేడం. ఇది మాఘ పౌర్ణమి. మాఘ అవును. మాసంలో ఇప్పుడు మనం అయితే అడిగినటువంటి అందరూ భీష్మాచార్యులు. దేవాలయాలకి ఎస్ పరిగెత్తుంటే మనం ఈ రోజు పాంచభౌతిక పూజ చేశాం మన యొక్క దేహానికి, శరీరానికి. ఇదే దేవాలయం లో ఎస్ పైననే సత్యచంద్రుడు చంద్రుడి దగ్గరికి పరిగెత్తే చంద్రుడు మన దగ్గరకు వచ్చాడు. ఎంత గొప్ప విషయం అసలు. అంతే కదా మేడం. చాలా గొప్ప విషయం. సముద్రాలు అలలు అలా తీసుకొని వచ్చింది అంటే చంద్రుడు మన దగ్గరకు వచ్చి నిశ్చల స్థితిలో కూర్చున్నాడు. ఇది గురువు యొక్క గొప్పతనం. మీరు పంచభూతాలకు మార్చే నిత్యం ప్రతిసారి అద్భుతమైనటువంటి శరణాగతి చేస్తుంటారు మేడం. చాలా ధన్యవాదాలు మేడం మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంత గొప్ప అవకాశం కూడా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొంత థ్యాంక్ సమయాన్ని మిస్ అయినందుకు పరమాత్మనికి మరలా ఒక్కసారి నేను శరణు వేడుతున్నాం. మీరు ఇచ్చినటువంటి యూ. ఈసారి ఈ డిఫరెంట్ గా యొక్క శక్తిని మరలా పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఈ పౌర్ణమికి బాగా ప్లాన్ చేసి ఎక్కువ సాధన చేద్దాం. చేద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ. తిలక్ సార్. ధన్యవాదాలు అమ్మకు కూడా మదనమ్మ మేడం గారు మా చిన్న సుభం సార్ గారు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. శుభరాత్రి. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంతే కదా తిలక్? అంతే అమ్మా. చివరిగా నాకు ఒక పాయింట్ ఏంటంటే అమ్మా, సో చెప్పు. మనస్సు మాయతో కప్పబడి ఉంది. ఈ 1.5 గంట ఆ మాయ ఎక్కడికి పోయిందో తెలియదు సీరియస్ గానే. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చెప్తున్నారో ఆ మాటలను కాకుండా లోపలికి అనుభూతి చెంది అత్యంత ప్రశాంత స్థితికి లోనై అక్కడి నుంచి ఇంకా బయట రాలేదమ్మా. నిజం. అంత అద్భుతంగా ఉంది. చుట్టూ అవును. ఏవో జరుగుతుంటాయి, వాటికి రెస్పాండ్ అవుతుంటాం కానీ అవి పెద్దగా ఏం లేదమ్మా. అందుకే అప్పుడప్పుడు వీడియో ఆఫ్ చేస్తున్నాను. బట్ ఇదే స్థితిలో ఉన్నాం. అమ్మ అమ్మ పంచభూత అమ్మ అమ్మ మాయ. అమ్మ అనుగ్రహం పొందితే మాయ వెళ్ళిపోతుంది. అమ్మని దాటితే అయ్య కనబడతాడు అంతే. అదే అమ్మా, ఇప్పుడు ఈ 1.5 గంట తర్వాత ఇప్పుడు మేమేదైతే అనుభూతి చెందుతున్నామో
ఆ ప్రశాంత స్థితిని ఎవరు కొనివ్వగలరు? ఎక్కడి నుంచి తేగలరు? రాదు, కష్టం. నిజం. అందుకే అది గురువులు నమస్కారం చేసేది. అది ఇవాళ పొందింది. అది వెలకట్టలేందమ్మ. పైన ఒకే ఓడ ఉంది. థ్యాంక్ యూ తిలక్. థ్యాంక్ యూ గీతా మేడం మాట్లాడతారేమో తిలక్ సార్. ఒక్క నిమిషం మా లింగేశ్వర గీత సార్ మాట్లాడతారు. గీతమ్మా మాట్లాడతావా? అన్మ్యూట్ చేసి తిలక్ సార్ ఇవ్వండి. కాదు. చాలా సేపు ఉన్నారు, కొత్తగా వచ్చారు కానీ చక్కటి అద్భుతమైనటువంటి జన్మ తీసుకున్నటువంటి తను మేడం. సాధనకి ఇప్పుడే ఎంటర్ అయినారు కానీ అబ్బా. బాగా ఎదుగుతారు ఫ్యూచర్ లో. ఓ. గీత అన్మ్యూట్ చేసుకోండి మా. తిలక్ చేయనా? లింగేశ్వర్ సార్ ఇక్కడే మేడం. ఉన్నారు సార్ కూడా. అదే లింగేశ్వర్ సార్ మాట్లాడుతున్నారమ్మా అన్నాను. బుధవారం పౌర్ణమి శుభాకాంక్షలు మేడం. తెల్లని కాంతి. ఒక అల్టిమేట్ సబ్జెక్ట్ ఏమంటే, ఈరోజు మీరు మామూలుగా విజయవాడలో కూర్చొని సజ్జన సాంగత్యం చేయలేదు, సత్యంద్రంలో కూర్చొని సజ్జన సాంగత్యం చేసినారు ఈరోజు. సత్యంద్రం అంటే గురుస్వరూపుల నిలయం అని అర్థం. ఒక గురువు యొక్క బిడ్డగా ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఈరోజు సజ్జన సాంగత్యం చేయడం అనేది అద్భుతం. ఈ అవకాశం కూడా మేము అందుకుంటున్నామంటే మేము కూడా గత జన్మ సుకృతం అనుకోవాల్సిందే. అద్భుతమైన టాపిక్. అందులో ఆ సత్యంద్రంలో కూర్చొని ఇలాంటి సజ్జన సాంగత్యం చేయడం అనేది ఒక అల్టిమేట్. దీనిలో ఒక చిన్న రహస్యం ఒకటి ఉంది. అన్ని వ్యక్తపరచలేను ఎందుకంటే సమయం తక్కువ కాబట్టి. అహల్య విషయం మేడం గురించి చెప్పారు మీరు అద్భుతంగా. ఇక్కడ మన వాళ్ళు పెద్దలు చెప్తారు, మునుల కన్నా మానవుల మీద అని ఒక టాపిక్ వస్తుంది. మునుల కన్నా మానవుల మీద. మన గత జన్మలు ముని కాబట్టి ఇప్పుడు మానవ జన్మ తీసుకున్నాం. ఎందుకంటే ఒక ముని శాపానికి నాటి రాతిగా మారితే, ఒక మానవుని స్పర్శకు రాతి నాటిగా మారిందంటే ముని శాపానికన్నా మానవుని యొక్క స్పర్శ గొప్పదని ఇక్కడ వ్యక్తపరిచింది. ఒకటి చూడండి ఎంత గొప్ప విషయం ఇది. కాబట్టి అంత మానవుడు ఒక మహనీయుడుగా ఎదగాలి, ఒదగాలి అనేటువంటి కాన్సెప్ట్ మీరు తీసుకొని వచ్చినారు. ఇప్పుడు నెక్స్ట్ శ్వాస వదిలేటప్పుడు యావత్ శ్వాసించేటట్టు మీరు ఫీల్ అవ్వాలి అనేసి అన్నారు. అద్భుతమైనటువంటి టాపిక్ అది. ఎందుకంటే ఈరోజు బుధవారం పౌర్ణమి అనేది ప్రతి ఒక్కరిని బుద్ధుళ్ళుగా మార్చడానికి అవకాశం ఇచ్చినటువంటి రోజు మీరు మాకు. పౌర్ణమి బుధవారం రావడమే ఒక గొప్ప రోజు. అదే రోజు సజ్జన సాంగత్యం మీరు చేస్తున్నారంటే ఇక్కడ విన్న వాళ్ళందరూ కూడా బుద్ధులే, అన్నవాళ్లే కాదు విన్నవాళ్ళు కూడా బుద్ధులైనారు. ఈరోజు బుద్ధ స్వరూపులైనారు. అల్టిమేట్ ఇక్కడ సబ్జెక్ట్ బుధవారము బుద్ధుడిని అనుకొని భవతి భిక్షాన్ దేహి, మీ కాలాన్ని మాకు భిక్ష వేయండి అని అందరిని పోయి అడగాలి. అవును, కాలాన్ని భిక్ష వేయండి అని అడిగితే అవును అది ఆపాల గోపాలం వరకు అడిగేసినాం, వ్యక్తం అయిపోయింది, అది ఇంప్లిమెంట్ అయిపోయింది, పాస్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మన మధ్యలో ఈ 10-15 మందే కాదు, సమస్త జీవకోటి ఇక్కడ వినగలిగినారు అదృశ్యంగా. వీళ్ళ ద్వారా సమస్త విశ్వానికి ఆశీర్వదింపు. ఈ ప్రపంచంలో ఎన్నో బాధలు, మనోవికారాలు అన్నిటినీ వీళ్ళు ఈ రోజు ఇంతటి శక్తి తీసుకొని చేశారు అంటే విశ్వ కళ్యాణానికి వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ పరమాత్మలే. అవును. ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్ ఏమంటే, మీరు శ్వాస తీసుకునే వాళ్ళగా పరిమితం కావద్దండి, శ్వాసనే చూసే వాళ్ళగా పరిమితం కావద్దండి, శ్వాస తీసేవాడుగా అపరిమితంగా వెలగండి అని చెప్పినారు ఇంతకుముందు సబ్జెక్ట్. అంటే మీరు శ్వాసను గమనిస్తున్నారంటే అందరూ గమనిస్తున్నారనే కాన్సెప్ట్. అంతే కదా. అది ఎలాంటి నువ్వు ఈశ్వరుడు అయితే అందరూ కూడా అది గమనించే వాళ్ళు అవుతారు. కాబట్టి శ్వాసను చూడడం గొప్ప కాదు, శ్వాసను తీయడం గొప్ప అనేటువంటి స్థితిని తీసుకొని వెళ్ళారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఈశ్వర స్వరూపులు చేసినారు ఈరోజు. ఇలాంటి సజ్జన సాంగత్యం అనేది ఒక అల్టిమేట్. అందులో మీరు సత్యంద్రలో కూర్చొని ఆ సద్గురువు యొక్క పలుకులు వ్యక్తపరిచినారు కాబట్టి ఆ సహృదయంలో పోయేసి నాటుకునింది ప్రతి ఒక్కరికి. ఇది అందరూ ఫీల్ అయినారు. మదన మేడం ఫేస్ చూడండి, ఆమె తెలియకుండానే మాట్లాడేసింది ఈరోజు. అద్భుతంగా మాట్లాడినారు చూడండి. ఆ వ్యక్తపరచడానికి మాటలు రాలేదు మేడం దగ్గర. మీకోసం కొన్ని మాటలు ప్రయత్నించి మాట్లాడినారు. ఎందుకంటే ఆమె లైవ్ అయిపోయింది కాబట్టి మేడం.
అందులో ఇన్ఫాక్ట్ నాకు కూడా అదే స్థితే సార్, నాకు కూడా అదే స్థితే, బలవంతంగా మీకు అదే బయటకు వచ్చి. స్థితి. కానీ మేడము చాలా సెన్సిటివ్ గా ఇన్నర్ తో కనెక్ట్ అయిపోయి బాహ్యంగా వాక్కులు వ్యక్తపరచడానికి వీలు పడలేదు. ఇంకా సుజాత మేడం చెప్పాల్సిన లేదు, ఆమె ఆల్రౌండ్ ప్లేయర్, ఆల్ ప్లేయర్ కాబట్టి అందరూ కూడా అద్భుతంగా వ్యక్తపరిచినారు. ఇందులో కొద్దిసేపు ఇలాంటి అంత ఎనర్జీస్ అమ్మ పౌర్ణిములు దగ్గర మీలాంటి వాళ్ళ ద్వారా సజ్జన సాంగత్యం వినడం కూడా మా అదృష్టమే. కానీ మాలాంటి వాళ్ళని మీరు గ్రూప్ లో చేర్చుకొని మీరు సజ్జన సాంగత్యం చేయడం కూడా మీరు కూడా అదృష్టవంతులే మేడం. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఆ మాట నేను కూడా అనుకుంటూ ఉంటాను చాలా సార్లు. నా స్థితిని ఉన్నతంగా తీసుకెళ్తుంది. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాన్న అందరిది అయిపోయిందా? సెషన్ ఎండ్ చేసుకున్నాం మేడం. గీత ఓకే ఓకే గీత మాట్లాడతారా? ఎవరు లేదు. గీతా మేడం మాట్లాడతారా? తెలుగు సార్. గీత మేడమా? ఓకే, అన్మ్యూట్ గీత ఇస్తున్నాను మేడం. మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి మేడం. గీత మేడం ఒక్క మాట మాట్లాడేసి మేడంతో లీవ్ అవుతాం. మీకు అన్మ్యూట్ ఇచ్చాను, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. గీతా గారు గీత ఓకే, నెట్ ప్రాబ్లం కూడా ఉంటది, కాలాతీతం అవుతుంది కాబట్టి సరేలేదు, మళ్ళీ మనం చేసినటువంటి సాధనను మరలా ఓకే అమ్మా. ఒకసారి మనం కంటిన్యూ చేద్దాం. సుబ్రహ్మణ్య ఓకే సార్ అమ్మా. థ్యాంక్ యూ. అక్కడ నుంచి థ్యాంక్ యూ సార్. మదన మేడం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. ఉంటాను. అందరికీ ధన్యవాదాలు. అందరికీ Bye. శుభరాత్రి. అందరూ And బాగుండాలి have- మిత్రులారా, అందరూ అదే, బాగుండాలి thank you. మిత్రులారా. అందులో మనం కూడా ఒకరుగా ఉండాలి. సేవయే మహద్భాగ్యం. అందరికీ శుభరాత్రి. ధన్యవాదములు. Thank you so much. థ్యాంక్ యూ. పాల్గొన్న వాళ్ళందరికీ వేల వేల కృతజ్ఞతలు. ఆఫ్ చేసేయండి. లైట్ ఆఫ్ చేసి